ఫైనల్ పార్ట్ ఆఫ్ కన్క్లూజన్ పార్ట్ ఆఫ్ బుద్ధిజం అనేది నేర్చుకుందాం. అది నేర్చుకునే ముందు ఫ్లాగ్షిప్ కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి మనం మాట్లాడుకుందాం. దిస్ ఇస్ ద ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్ అండి. ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే ఒక్కసారి మీరు డబ్బులు పే చేస్తే చాలు, తర్వాత ఎన్ని అటెంప్ట్స్ అంటే అన్ని అటెంప్ట్స్, ఎంతకాలం చదవాలంటే అంతకాలం, మీరు ఎంతవరకు చదువుకోవాలంటే అంతవరకు, మీకు రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టించుకోకుండా బోత్ రికార్డెడ్ సెషన్స్ కి లైవ్ సెషన్స్ కి మీకు యాక్సెస్ అనేది తప్పకుండా ఉంటుంది. దాంతోపాటు ఫ్యాకల్టీ యొక్క ఇన్ఫైనైట్ సపోర్ట్ అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్, నేను లోతుల నుంచి పునాదుల నుంచి చెప్తామండి. పూర్తి అడ్వాన్స్ స్టేజ్ వరకు తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. వి టీచ్ ఫ్రమ్ అబ్సల్యూట్ స్క్రాచ్. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. మనందరికీ తెలుసు యూపీఎస్సీ ప్రిపరేషన్ లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో. సో మొదటి రోజు నుంచే, స్టూడెంట్ జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మేము తప్పకుండా చేపిస్తాం. మీరు రాసిన ఆన్సర్స్ కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరెక్షన్ చేసి కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ కూడా ఎప్పటికప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. మీరు దేశంలో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ తో మీరు ఫీ ప్రకారంగా యూజ్ చేసుకున్నా వీఆర్ ఆఫరింగ్ ద యూపీఎస్సీ ఇన్ఫినిటీ అట్ ద లోయెస్ట్ ఫీ అండి, విత్ అన్లిమిటెడ్ వ్యాలిడిటీ, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. కేవలం 50,000 రూపాయలకే, అది కూడా 50,000 రూపాయలు పూర్తిగా కట్టి జాయిన్ అవ్వాలంటే లేదు, కేవలం 5,000 కట్టి జాయిన్ అవ్వచ్చు. ప్రతి నెల 5,000 చొప్పున 10 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీరు సెప్టెంబర్ 15th లోపు జాయిన్ అయితే ఒక ఇన్స్టాల్మెంట్ మైనస్ చేసి 45,000 రూపాయలకి 9 ఇన్స్టాల్మెంట్లు కట్టి 45,000 రూపాయలకి జాయిన్ అవ్వచ్చు. ఈ ఆఫర్ మీరు ఉపయోగించుకోండి. ఇట్ కమ్స్ విత్ బండిల్డ్ విత్ ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఐబీపీఎస్, ఎస్ఎస్సి. మధ్యలో ఏమైనా ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి నోటిఫికేషన్స్ పడ్డాయి అనుకోండి, వాటికి కూడా ఎక్స్ట్రా సిలబస్ కూడా, మళ్ళీ చెప్తున్నాను, రూపాయి కూడా కట్టించుకోము. ఎక్స్ట్రా సిలబస్ కూడా కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే సురేష్ సార్ నెంబర్ అండి, సురేష్ సార్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఫీజు గురించి కానీ క్వాలిటీ గురించి కానీ ఏమైనా ఇది చూంటే ఒకసారి అడగండి. శాంపుల్ వీడియోస్ మీకు కావాలన్నా పంపిస్తారు, వాటిని యాక్సెస్ చేసుకోండి. ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ 15th సెప్టెంబర్ లోపు మీరు జాయిన్ అయితే యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000 అని చెప్పాం కదా, అది 45,000కి ఇస్తాం. 10 ఇన్స్టాల్మెంట్లో కట్టాల్సింది 9 ఇన్స్టాల్మెంట్లో కట్టేయచ్చు. హిస్టరీ ఇన్ఫినిటీ, మీకు హిస్టరీ క్లాసులు పూర్తిగా నచ్చినట్టయితే 7,000 రూపాయలండి ముందు ఇప్పటి వరకు, కానీ 15th లోపు జాయిన్ అయితే 5,000 రూపాయలకే ఇస్తున్నాము. అన్లిమిటెడ్ వ్యాలిడిటీ, మీరు ఎంతకాలం ప్రిపేర్ ఎంతకాలం మీరు ఇది అవ్వచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? పాలిటీ ఇన్ఫినిటీ, సురేష్ సరే స్వయానా చెప్తారు, పాలిటీ అత్యద్భుతంగా చెప్తారు. 7,000 రూపాయలకి ఇప్పటి వరకు ఇస్తున్నాము. 15th లోపు జాయిన్ అయితే అది కూడా 5,000 రూపాయలు వస్తుంది. అలాగే జాగ్రఫీ అండ్ ఎథిక్స్ కూడా 7,000 రూపాయలకి అందిస్తున్నాము ఇప్పటి వరకు. మీరు 15th లోపు జాయిన్ అయితే 5,000కే వస్తుంది. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్సెస్ అండి. మీరు ఒక్కసారి ఏ కోర్సులో జాయిన్ అయినా, యూపీఎస్సీ ఇన్ఫినిటీ కదా, ఏ కోర్సులో జాయిన్ అయినా మీరు ప్రిపేర్ అయినంత కాలం ఆ కోర్స్ లైవ్ క్లాసెస్ అండ్ రికార్డింగ్ క్లాస్ మీకు యాక్సెస్ ఉంటుంది. దాంతోపాటు కాంప్లిమెంటరీ ఒక్క కోర్స్, ఇప్పుడు ఓన్లీ ఎథిక్స్ మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, కాంప్లిమెంటరీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మీకు చేపిస్తాము. దాంతోపాటు అన్లిమిటెడ్ గ్రాండ్ టెస్ట్, మాక్ టెస్ట్ కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వక్కర్లేదు, ఏ కోర్సులో జాయిన్ అయినా కూడా మీకు ఆ ఎక్స్ట్రా కాంప్లిమెంటరీ అనేది లభిస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే సురేష్ సార్ నెంబర్ ఇది, సురేష్ సార్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. నిన్న మనం ఏం నేర్చుకున్నామమ్మా? నిన్న మనం ఏం నేర్చుకున్నాం? సంఘాస్ ఏవైతే ఉన్నాయో, బుద్ధిస్ట్ సంఘాస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేర్చుకున్నాం. బుద్ధిజం అనేది ఎక్కువగా ఎలా స్ప్రెడ్ అయింది, ఏ కారణాల వల్ల స్ప్రెడ్ అయిందో నేర్చుకున్నాం. దాంతోపాటు సెక్ట్స్ ఇన్ బుద్ధిజం కూడా నేర్చుకున్నాం. అంటే హీనాయాన కానీ, మహాయాన కానీ, వజ్రాయాన గురించి, వీటి గురించి నేర్చుకున్నాం. దాంతోపాటు బుద్ధిస్ట్ లిటరేచర్ లో చాలా ఇంపార్టెంట్ అయిన త్రిపీఠకాస్ లో 2 పీఠకాస్ కూడా మనం నేర్చుకున్నాం కంప్లీట్ గా. దాంతోపాటు ఏం నేర్చుకున్నాం? బుద్ధుని యొక్క ముద్రాస్, ఇంపార్టెంట్ ముద్రాస్ ఆఫ్ బుద్ధ కూడా మనం డీటెయిల్డ్ గా నేర్చుకున్నాం. రైట్? చెప్పండి, హీనాయాన అంటే ఏంటి? హీనాయాన, వాట్ డు దే బిలీవ్? వాట్ డు దే బిలీవ్ హీనాయాన పీపుల్? ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. వాళ్ళకి ఐడల్ వర్షిప్ అనేది చేయరు, ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధాని వాళ్ళు నమ్ముతారు. దాంతోపాటు ప్రత్యేక్ బుద్ధ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో, దానిని హీనాయాన పీపుల్ అనే వాళ్ళు నమ్మడం జరుగుతుంది. హీనాయాన పీపుల్ యొక్క లిటరేచర్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది? పాలీ లాంగ్వేజ్ లో ఉంటుందని నేర్చుకున్నాం. దాని తర్వాత మహాయాన. మహాయాన అంటే లిటరల్ మీనింగ్ ఏంటమ్మా? గ్రేటర్ వెహికల్, పెద్ద వాహనము లేదా పెద్ద పడవ అంటాం. రైట్? వాళ్ళు ఏం నమ్ముతారు? ఐడల్ వర్షిప్ అనేది చేస్తారు. దాంతోపాటు బుద్ధుడిని స్తుతిస్తారు. దే ప్రైజ్ బుద్ధ. రైట్? నెక్స్ట్ దాంతోపాటు మహాయాన పీపుల్ యొక్క లిటరేచర్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది?
Sanskrit. It is a combination of two religions. Enta religions? Hinduism and Buddhism. Hinduism and Buddhism. Right? వీళ్ళు ఏ ఫిలాసఫీని పాటిస్తారు? హీనాయానా పీపుల్ ప్రత్యేక బుద్ధ అనే దాన్ని ఫాలో అవుతారని చెప్పాం. వీళ్ళు మహాయానా పీపుల్ ఏం ఫాలో అవుతారంటే బోధిసత్వ అనే ఒక ఫిలాసఫీ ఏదైతే ఉందో దాన్ని ఇదవుతారు. సఫరింగ్ అనేది ప్రపంచంలో ఎండ్ అవ్వలేదు. సో సఫరింగ్ అనేది ఎండ్ చేసేంత వరకు బుద్ధుడు పుడతాడు అని చెప్పి వీళ్ళు మహాయానా పీపుల్ అనే వాళ్ళు ఇదవుతారు. నెక్స్ట్ థర్డ్ ఏంటి? వజ్రాయన. వజ్రాయన అంటే లిటరల్ మీనింగ్ ఏంటమ్మా? డైమండ్ వెహికల్. రైట్. వజ్రాయన ఏం ఫాలో అవుతుంది? మంత్రాలు, తంత్రాలు, చక్రాలు ఇలాంటివి ఏవైతే నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాటిని వజ్రాయన అనేది ఫాలో అవుతుంది. వజ్రాయనాన్ని చాలా మంది బుద్ధిస్ట్ మాంక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దగా కన్సిడర్ చేయరు. ఓకేనా? ఇవన్నీ మనం నేర్చుకున్నాం. దాంతో పాటు బుద్ధుని యొక్క ముద్ర నేర్చుకున్నాం. మొదటి ముద్ర ఏంటని చెప్పాం? భూమి స్పర్శ ముద్ర. ఎప్పుడు వేశాడండి భూమి స్పర్శ ముద్ర? ఎన్లైటన్మెంట్ రాగానే వేశారు. సెకండ్ ది ధ్యాన్ ముద్ర. ధ్యాన్ ముద్ర ఎప్పుడు వేశారు? ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్. ఏదైతే ఎన్లైటన్మెంట్ తెచ్చుకునే క్రమం ఏదైతే ఉందో దానిలో భాగంగా ధ్యాన్ ముద్ర వేయడం జరిగింది. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ముద్రాస్. ఇంకా ఏమున్నాయి? ధర్మచక్ర ముద్ర అనుంది, రైట్? అంజలి ముద్ర అనుంది, వితర్క ముద్ర అనుంది, రైట్? అభయ ముద్ర అనుంది. మీకు వీటన్నిటిని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నేను. ఓకేనా? మీకు ఇవన్నీ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, ఎవరైనా ఫస్ట్ క్లాస్ వింటూ ఉంటే మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ లో క్లాసెస్ పెట్టాం కదా నిన్నటిది, ఫస్ట్ 2 క్లాసెస్ ఆఫ్ బుద్ధిజం, అవి చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో త్రిపిటకాస్ అని చెప్పాం. త్రిపిటకాస్ ఆర్ ప్రామినెంట్ బుక్స్ ఫర్ విచ్ సెక్ట్ ఆఫ్ బుద్ధిజం? చెప్పండి. త్రిపీటక అనేది ఎవరికి భగవద్గీత లాగా, లేకపోతే బైబిల్ లాగా, లేకపోతే ఖురాన్ లాగా ప్రామినెంట్ బుక్. హీనాయన్ వాళ్ళకి ఏం చెప్పాం. వాట్ ఆర్ ద త్రిపీటకాస్? ఏంటి ఆ త్రిపీటకాస్? ఏంటి? అభిధమ్మ, వినయ, అభిధమ్మ, సుత్త. వినయ, అభిధమ్మ, సుత్త. వినయ పీఠక అనేది దేని గురించి ఇది చేస్తుంది అంటే డిసిప్లిన్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్ ఎలా ఉండాలి, సంస్కారం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనే దాని మీద వినయ పీఠిక అనేది డీల్ చేస్తుంది. సుత్త పీఠిక అనేది ఏం చేస్తుంది? ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధుని యొక్క టీచింగ్స్ పైన ఇదవ్వాలని చూస్తుంది. మూడవది అభిధమ్మ పీఠిక. అభిధమ్మ పీఠిక బుద్ధిస్ట్ ఫిలాసఫీ గురించి మాట్లాడుతుంది. అభిధమ్మ పీఠిక, రైట్? ఈ రోజు క్లాస్ లో మొత్తం బుద్ధిజం గురించి, ఆర్కిటెక్చర్ గురించి అన్ని తెలుసుకుందాం. ఈ రోజు క్లాస్ తో బుద్ధిజం అనేది కంప్లీట్ చేద్దాం, రైట్? పర్ఫెక్ట్. ఇప్పుడు చూడండి మూడవది అభిధమ్మ పీఠిక. అభిధమ్మ పీఠిక ఇట్ వాజ్ కంపైల్డ్ ఇన్ 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్. నెక్స్ట్ వెంటనే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి నేను చెప్తాను, ఓకేనా? జాగ్రత్తగా కంగారు పడక్కర్లేదు. అభిధమ్మ పీఠిక అనేది ఎప్పుడు కంపైల్ చేశారు? 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ లో కంపైల్ చేశారు. కంపైల్డ్ బై మొగ్గలి పుత్తతిస్స. హీఈస్ ఎ శ్రీలంకన్ లీడర్ అండి. శ్రీలంకన్ లీడర్. అశోకుడు ఎవరైతే ఉన్నారో అశోక పిలిస్తే బుద్ధిస్ట్ కౌన్సిల్ కి శ్రీలంక నుంచి ఈయన మగధకి చేరుకున్నారు. ఓకేనా? బుద్ధిస్ట్ కౌన్సిల్ హాజరు అవ్వడానికి, బుద్ధిస్ట్ కౌన్సిల్ అటెండ్ అవ్వడానికి ఈయన చేరుకున్నారు. ఓకే, ఇట్ ఈస్ ఎ గుడ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ అండ్ ఎథిక్స్. బుద్ధుని యొక్క ఫిలాసఫీ ఏదైతే ఉందో, తత్వం ఏదైతే ఉందో, దాంతోపాటు బుద్ధుని యొక్క మారల్స్ ఏవైతే ఉన్నాయో, బుద్ధుడు ఏమైతే 4 నోబుల్ ట్రూత్స్ కానీ 8 ఫోల్డ్ పాత్స్ గురించి చెప్పాడో దాని గురించి లోతుగా ఎనాలిసిస్ చేసి, లోతుగా విశ్లేషించి ఏదైతే చెప్తుందో ఆ పీఠకాన్ని ఏమంటాము? అభిధమ్మ పీఠక. బుద్ధిస్ట్ ఫిలాసఫీ చెప్పే పీఠక ఏంటి అని అడుగుతాడు, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. అభిధమ్మ పీఠక, రైట్? అలా మనం గుర్తుపెట్టుకోవాలి. అభిధమ్మ పీఠకాల్లో కూడా కొన్ని పార్ట్స్ ఉన్నాయి, కొన్ని భాగాలు ఉన్నాయి. ఆ భాగాల గురించి కూడా డీటెయిల్డ్ గా చూద్దాము. చూడండి, ఫస్ట్ ధమ్మ సంగిని పేరులోనే ఉంది. ఇట్ టాక్స్ అబౌట్ ధమ్మ. ధమ్మ అంటే ఏంటంటే టెనెట్, లేకపోతే ఫిలాసఫీ, తత్వము అంటాము. బుద్ధుని యొక్క తత్వం గురించి కంప్లీట్ గా ఏదైతే, ఫిలాసఫీ గురించి ఏదైతే కంప్లీట్ గా మాట్లాడుతుందో, బుద్ధుడు దేనిని నమ్మాడు అని మాట్లాడుతుందో, బుద్ధుడు ఏ విధంగా ఆలోచించేవాడు అని మాట్లాడుతుందో, దా పాటని ఏమంటాము? ధమ్మ సంగిని అంటాము. రెండవది పుగ్గల పంతి. చూడండి, ఇట్ టాక్స్ అబౌట్ పీపుల్ ఇన్ బుద్ధాస్ లైఫ్. బుద్ధుని జీవితంలో ఎవరైతే పీపుల్ వచ్చారో వాళ్ళ గురించి, బుద్ధుని జీవితంలో ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వాటి గురించి మాట్లాడేది పుగ్గల పంతి. చెప్పండి, బుద్ధుని ఫాదర్ ఎవరు?
Who is the father of Buddha? Shuddhodhan. King Shuddhodhan. Right? Who is the mother of Buddha? Mahamaya. Right? Who is mother of Buddha? Amma. Mother of Buddha. Right? Who గౌతమి ఎవరు? ప్రజాపతి మాయాదేవి. ఆంట్ ఎవరు? గౌతమి ప్రజాపతి. వైఫ్ ఎవరు? యశోధర. సన్ ఎవరు? రాహుల. గుర్రం ఏంటి? కంటక. చారియట్ రథాన్ని నడిపిన వ్యక్తి ఎవరు? చెన్న. రైట్. తర్వాత ఎవరు బుద్ధుడికి తన తాలూకా రాజ్యాన్ని మరి సింహాసనాన్ని మరి క్రౌన్ ను మరి ఆఫర్ చేసి వెనక్కి రా బాబు అని చెప్పింది ఎవరు? హూ ఇస్ దట్ కింగ్? బింబిసారా. బింబిసారా ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ కింగ్ శుద్ధోదన. రైట్. ఆ బింబిసార ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, బుద్ధునికి మిల్క్ ప్లస్ రైస్ ఆఫర్ చేసింది ఎవరు? సుజాత. ఉరివేలలో సుజాత. దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బుద్ధుని జీవితంలోకి వచ్చారో, వీళ్ళందరి గురించి బుద్ధునికి ఒక డాన్సర్ అనే ఆవిడ ఒక ఇది ఆఫర్ చేసింది, మామిడి తోట, మ్యాంగో. ఆవిడ పేరు ఆమ్రపాలి. చూసారా, ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే బుద్ధుని జీవితంలోకి ఎంటర్ అయ్యాయో, వీటన్నింటి గురించి మాట్లాడేది ఏంటమ్మా? వాట్ ఈస్ దట్ పార్ట్? పుగ్గల పంతి. రైట్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అభిధమ్మ పీఠక. ఫైన్. నెక్స్ట్ కథావంతు దీనిని కంపైల్ చేసింది ఎవరు అంటే మొగ్గలి పుత్తతిస్స. ఈయన గుర్తు పెట్టుకోండి. కథావంతుని మెయిన్ అంటే మొత్తం కథావంతుని రాసింది ఎవరు? మొగ్గలి పుత్తతిస్స. మొత్తం అభిధమ్మ పీఠకాన్ని కంపైల్ చేసింది, కలెక్ట్ చేసి కంపైల్ చేసింది మొగ్గలి పుత్తతిస్స. రాయడానికి మీకు కంపైలేషన్ కి తేడా తెలుసు అని అనుకుంటున్నాను. రైట్. కథావంతు ఇట్ టాక్స్ అబౌట్ ద ఎవల్యూషన్ ఆఫ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ. ఇప్పుడు చెప్పండి, బుద్ధుడు గుడ్డిగా నమ్మలేదండి. నాకు ఎన్లైటన్మెంట్ వచ్చింది కదా, నేను మాట్లాడుతున్నాను కదా, మీరు వినాలి కదా అని బుద్ధుడు ఎప్పుడు నమ్మల. బుద్ధుడు ఎప్పుడైతే ఉపన్యాసాలు చెప్పాడో, దట్ ఈస్ నాట్ వన్ వే. బుద్ధుని ఉపన్యాసం ఎప్పుడు వన్ వేగా నడిచేది కాదు. నేను ఆల్రెడీ చెప్పాను, అంజలి ముద్ర వేసేటప్పుడు నేను చెప్పాను, బుద్ధుడు తన శిష్యులకు కూడా గౌరవించేవాడు, బుద్ధుడు తనకంటే తక్కువ వాళ్ళకు కూడా గౌరవించేవాడు, బుద్ధుడు తనకంటే చిన్న పిల్లలకు కూడా గౌరవించడం అనేది బుద్ధుడు దానిలో ఉండేది. బుద్ధుడు ఎలా మాట్లాడేవాడో, అవతల వాళ్ళ మాటలకి, అవతల వాళ్ళ డిబేట్స్ కి, అవతల వాళ్ళ వాదనలకు కూడా అంతే విలువనిచ్చేవాడు. అయ్యో, బుద్ధుడు చెప్పాడు ప్రపంచంలో ఉన్న సఫరింగ్ అన్నిటికీ, గౌతమ బుద్ధ ఏం చెప్పాడు? మా ప్రపంచంలో ఉన్న సఫరింగ్ అంతటికీ దుఃఖమే కారణం అని చెప్పాడు. బుద్ధుడు అలా చెప్పినప్పుడు, లేదండి ఇంకా చాలా ఉన్నాయని ఎవరైనా చెప్పారనుకోండి, హి యూజ్డ్ టు లిసన్ టు ఇట్. అతను వినేవాడు శ్రద్ధగా. ఆ డిబేట్స్ గానీ, లేకపోతే ఇవేవైతే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ గానీ ఏవైతే ఉండేదో, దాన్ని దేనిలో చెప్తున్నారండి? కథావంతులో చెప్తున్నారు. రైట్. కథావంతులో చెప్పారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ వన్ ఈజ్ యమక్. యమక్ టాక్స్ అబౌట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అసోసియేటెడ్ విత్ బుద్ధిస్ట్ డిసిప్లిన్. మీకు తెలిసే ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ యాప్స్ లో కానీ మీరు ఎప్పుడైనా చూసేటప్పుడు ఈజీ రిజల్యూషన్ కి ఏముంటాయి? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. రైట్. అలాగే బుద్ధిస్ట్ పీపుల్ డిసైపుల్స్ ఎవరైతే ఉన్నారో, శిష్యులు ఎవరైతే ఉన్నారో, ఏం ఆచరించాలి, ఎలా నడుచుకోవాలి, ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి అనే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ థింగ్ ఏదైతే ఉంటుందో, అది దేనిలో ఉంటుంది? యమక్ లో ఉంటుంది. రైట్. అభిధమ్మ పీఠక గురించి అర్థమైందమ్మా? వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ అభిధమ్మ పీఠక? అర్థమైందా అందరికి? క్లియరా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, టైప్ ఎస్. పర్ఫెక్ట్. కొంతమంది లేట్ అయ్యారు, రికార్డింగ్ లో చూడండి మళ్ళీ. ఓకేనా? ఫస్ట్ కొద్దిగా చెప్పాను, ఎక్కువ చెప్పలేదు. లేట్ అయిన వాళ్ళు చూడండి. నెక్స్ట్ చూడండి, నిన్న మనం మాట్లాడాం లలిత విస్తారా గురించి మాట్లాడాం. వాట్ దిస్ ఇస్ ద ప్రామినెంట్ బుక్ ఫర్ మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. చెప్పండి, మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం యొక్క లిటరేచర్ అనేది ఏ లాంగ్వేజ్ లో ఉంటుందని చెప్పుకున్నాం? సాంస్క్రిట్ లో ఉంటుందని చెప్పుకున్నాం. హీనయాన పీపుల్ యొక్క లిటరేచర్ ఏ లాంగ్వేజ్ లో ఉంటుందని చెప్పుకున్నాం? పాలీ లాంగ్వేజ్ లో ఉంటుందని చెప్పారు. మహాయాన ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ బుద్ధిజం అండ్ హిందూయిజం అండి. వాళ్ళ తాలూకా బిలీఫ్ సిస్టమ్ అనేది అలా ఉంటుంది. దే బిలీవ్ ఇన్ విచ్ ఫిలాసఫీ? బోధిసత్వ ఫిలాసఫీ. బోధిసత్వులు అనే వాళ్ళు ఉంటారు. ఓకేనా? ఎవరైతే జర్నీలో, ఎన్లైటన్మెంట్ జర్నీలో ఉంటారో వాళ్ళు కూడా గొప్ప వాళ్ళే, వాళ్ళు కూడా బుద్ధునితో సమానమే. వాళ్ళని కూడా వర్షిప్ చేస్తే మనకి మోక్షం అనేది, ఒక ఎన్లైటన్మెంట్ అనేది, జ్ఞానోదయం అనేది వస్తుంది అని ఎవరు నమ్ముతారు? మహాయాన పీపుల్ నమ్ముతారు. మహాయాన పీపుల్ యొక్క ప్రామినెంట్ బుక్ ఏంటి? లలిత విస్తారా. ఇట్ వాస్ రిటన్ ఇన్ సాంస్క్రిట్. ఇట్ హెయిల్స్ బుద్ధ యాజ్ నారాయణ మహాపురుష అని చెప్పాను. నారాయణుడి మరో అవతారమే బుద్ధుడు. ఓకేనా? విష్ణుమూర్తి యొక్క మరో అవతారమే బుద్ధుడు అని దేనిలో చెప్తున్నారు? లలిత విస్తారాలో చెప్తున్నారు. ఓకేనా? ఇట్ ఈస్ ఎ ప్రామినెంట్ బుక్ ఫర్
మహాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం. చెప్పండి, హీనాయాన వాళ్ళకి ప్రామినెంట్ బుక్ ఏంటి? హీనాయాన పీపుల్, హీనాయాన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం కి త్రిపీటకాస్. త్రిపీటకాస్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటమ్మా? 3 baskets of full of baskets. యా, త్రీ బాస్కెట్స్ ఆఫ్ బుక్స్. 3 books ఆఫ్ మూడు గంపల్లో ఉన్న పుస్తకాలు అని అర్థము, రైట్? 3 బాస్కెట్స్ లో కలెక్ట్ చేసిన పుస్తకాలు, బుక్స్ అని అర్థం. లేకపోతే బోర్లించిన బాస్కెట్స్ అని కూడా అర్థం. వాట్ వి కాల్ ఇన్ ఇంగ్లీష్ బోర్లించడాన్ని ఏమంటాం? సారీ, అనబుల్ టు రీకాల్. సో అలాంటి బాస్కెట్స్ అని కూడా మనం త్రిపీటకాలు అంటాం. త్రిపీటకాలు ఎన్ని? 3 అంటే 3 అక్కడే ఉంది. 3 మొదటి త్రిపీటక ఏంటి? వినయ పీఠక, రెండవది సుత్త పీఠక, మూడవది అభిధమ్మ పీఠక. వినయ పీఠక టాక్స్ అబౌట్ డిసిప్లిన్, రైట్? క్రమశిక్షణ అండ్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్ దట్ షుడ్ బి ఫాలోడ్ బై మాంగ్స్, రైట్? బుద్ధిస్ట్ మాంగ్స్. సెకండ్ వన్ ఏంటి? సుత్త పీఠక. సుత్త పీఠక దేని గురించి మాట్లాడుతుంది? టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. థర్డ్ వన్ ఏంటి? అభిధమ్మ పీఠక. ఇట్ టాక్స్ అబౌట్ ఫిలాసఫీ ఆఫ్ బుద్ధ, రైట్? క్లియర్? ఆల్ దీస్ త్రిపీటకాస్ వర్ రిటన్ ఇన్ విచ్ లాంగ్వేజ్? Pali language, and because they are prominent books for Hinayana people. Lalita Vistara anedi edaithe undo, this is the prominent book for Mahayana people. It was written in Sanskrit. I hope మీ అందరికి ఈ లిటరేచర్ గురించి క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ we are moving to బుద్ధిస్ట్ కౌన్సిల్స్. బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఏమైనాయి, అందులో ఏం జరిగింది, దాని మీద క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయి, వీటి గురించి మనం క్లియర్ గా మాట్లాడదాం, రైట్? మొత్తం హిస్టరీలో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేవి ఎన్ని జరిగినాయి అంటే 4 జరిగినాయి. సార్ 4 జరిగినాయి ఆ మీటింగ్స్? బుద్ధులు ఎంతమంది ఉంటారు, ఎంత జరిగినాయి అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. మనం చాలా దగ్గరలో, ఇప్పుడు మనకెందుకు చిన్న చిన్న దేవాలయాల దగ్గర మీటింగ్స్ చాలా జరుగుతాయి. అంత పెద్ద బుద్ధిజం రిలీజియన్ ఏదైతే ఉందో దానిలో 4 జరిగినాయి. చెప్పండి అమ్మా. మహాయానం బోధిసత్వ ఫిలాసఫీని యూజ్ చేసింది అన్నారు కదా మహాయానం. అవునమ్మా. అభిధమ్మ కూడా ఆ ఫిలాసఫీని యూజ్ చేసింది అన్నారు కదా, మరి సుత్త వినయ? అభిధమ్మ కూడా ఏ ఫిలాసఫీని యూజ్ చేసింది అన్నాను? ఇట్ టాక్స్ అబౌట్ ఫిలాసఫీ ఆఫ్ బుద్ధ. బుద్ధుని యొక్క తత్వం, బుద్ధుడు ఏదైతే నమ్మాడు, ఏదైతే ఆలోచించేవాడు, బుద్ధుడు ఏదైతే టీచ్ చేశాడు, వాటి గురించి మాట్లాడేది అభిధమ్మ పీఠక. మహాయాన పీపుల్ నమ్మేది ఏంటంటే బుద్ధుడు ఒక్కడనే పూజించడం కాదు, బుద్ధుడితో పాటు బోధిసత్వాస్ అనే కొంతమంది టీచర్స్ ఉంటారు. ఆ టీచర్స్ కూడా మనకి ఎన్లైటన్మెంట్ కోసం, జ్ఞానోదయం కోసం, మోక్షం కోసం మనం వెళ్ళడానికి, మనం ఆ పాత్ ఎంచుకోవడానికి వాళ్ళు కృషి చేస్తారు. సో వాళ్ళు కూడా మనకి దేవుళ్ళే, వాళ్ళని కూడా మనం ప్రార్థించాలి అని నమ్మింది ఎవరు? మహాయాన సెక్ట్ ఆఫ్ పీపుల్. క్లియర్ సభ? ఓకే సార్, థాంక్యూ. నో వరీస్. ఇప్పుడు చూడండి, బుద్ధిస్ట్ కౌన్సిల్స్ 4 ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను, బుద్ధిస్ట్ కౌన్సిల్స్ 4 ఉన్నాయి సార్. చాలా మంది మీటింగ్స్ పెడుతుంటారు, చాలా మంది ఇది చేసుకుంటారు, మీరు 4 ఉంటాయి అంటారు. అది ఎలా లాజికల్ గా ఎలా కరెక్ట్ అంటే, బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ప్రామినెంట్ ఏవైనా కౌన్సిల్స్ అనేవి దేని గురించి ఎక్కువగా ప్రామినెంట్ గా ఇది చేస్తారంటే, ఇంపార్టెంట్ అంటారంటే రాయల్ ప్యాట్రనేజ్. అది గుర్తుపెట్టుకోండి. పెద్ద కింగ్స్ అనే వాళ్ళు ఆర్గనైజ్ చేశారు అనుకోండి, వాటిని ఇంపార్టెంట్ గా తీసుకుంటారు. బుద్ధిస్ట్ కౌన్సిల్స్ చాలా జరిగినాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. బట్ మెయిన్ గా ఈ 4 ఎందుకు అన్నామంటే, పెద్ద కింగ్స్, పెద్ద ఎంపైర్స్ ని, పెద్ద కింగ్డమ్స్ ని ఎవరైతే ఇది చేశారో వాళ్ళు పోషిస్తున్నారు కాబట్టి, వాళ్ళు ప్యాట్రనైజ్ చేస్తున్నారు కాబట్టి, అందుకోసమని ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ 4 అని మనం చెప్పుకున్నాం. ఎన్నండి బుద్ధిస్ట్ కౌన్సిల్స్? మొత్తం 4. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఎప్పుడు జరిగిందంటే, బుద్ధుడు ఎప్పుడు చనిపోయాడండి? ఎక్కడ చనిపోయారు బుద్ధ? కుషీనగర్ దగ్గర. పావా నియర్ కుషీనగర్, అక్కడ చనిపోయారు కదా. బుద్ధుని యొక్క డెత్ కి సింబల్ ఏంటి? మహాభినిష్క్రమణ స్తూప. మహాభినిష్క్రమణ అంటే రినౌన్సియేషన్ అమ్మా, ఓకేనా? మహాభినిష్క్రమణ కాదు, ఓకేనా? స్తూప, మహాపరినిర్యాణం అంటాము, ఓకేనా? స్తూప బుద్ధుని మరణానికి సింబల్ ఏంటి? డెత్ కి సింబల్ స్తూప. అయితే బుద్ధుడు ఏ సంవత్సరం అయితే చనిపోయాడో అదే ఏటన ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది జరిగింది. ఎప్పుడైతే బుద్ధుడు చనిపోయాడో 468 BC అని మనం చెప్పుకున్నాం, అప్పుడు అదే ఇయర్ లో ఈ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది జరిగింది. దీనికి ప్యాట్రనైజ్ చేసింది ఎవరు దీన్ని ఇది చేశారు అంటే అజాత శత్రు. ఆర్గనైజ్ చేసింది అజాత శత్రు.
అజాత శత్రు ఈజ్ ద సన్ ఆఫ్, నిన్న మనం మాట్లాడుకున్నాం, చెప్పాలి. బింబిసార్. బింబిసార. బింబిసారాన్ని వధించి అజాత శత్రు సింహాసనానికి ఎక్కారు. సో అజాత శత్రు ఈజ్ ద సన్ ఆఫ్ బింబిసార. బింబిసార దేన్ని పాలించారు? రాజగృహం పాలించారు. రాజగృహ ఈజ్ ద క్యాపిటల్, మగధ ఈజ్ ద ఎంపైర్. ఓకేనా, కింగ్డమ్. సో ఇట్ వాస్ ప్రిసైడెడ్ బై మహాకశ్యప. మహాకశ్యప అనే మాంక్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి ప్రెసిడెంట్ గా వ్యవహరించారండి. ఇలాగే అడుగుతారు, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇలా డైరెక్ట్ గా అడగకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటారు. ఓకేనా, అది మనం చూసుకోవాలి. చాలా సింపుల్ గానే ఉంటుంది, అన్ని ఫ్యాక్ట్స్ బేస్డ్, జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ప్లేస్ ఎక్కడ ఇదైంది అంటే రాజగృహ, సత్పాని కేవ్స్ అని ఏవైతే ఉన్నాయో రాజగృహలో అక్కడ ఇదైంది. రాజగృహ అనేది ఏం చెప్పాం, ఎవరి కింగ్డమ్ అని చెప్పాం? బింబిసార, కింగ్ బింబిసార అని చెప్పుకున్నాం కదా. ఈ బింబిసార యొక్క సన్ ఎవరు? అజాత శత్రు. సో మీరు అజాత శత్రు గురించి గుర్తుపెట్టుకుంటే రాజగృహ కూడా మీకు ఈజీగా గుర్తుంటుంది. ఏం చేసింది, వాట్ ఈస్ ద రిజల్ట్, ఏం జరిగింది ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ఏం జరిగింది నేను ఆల్రెడీ చెప్పాను. చూడండి, జాగ్రత్తగా గమనించండి. బుద్ధుడు చనిపోయిన తర్వాత బుద్ధుడి ఫిలాసఫీ నమ్మేవాళ్ళు ఎవరైతే, బుద్ధుని యొక్క డిసైపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు రకాలుగా విడిపోయారు. ఒకరు ఒరిజినల్ బుద్ధిజం టీచింగ్స్ ఎవరైతే, బుద్ధిస్ట్ టీచింగ్స్ ఏవైతే బుద్ధుడు చెప్పిన టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మేవాళ్ళు. రెండో వాళ్ళు మాడిఫైడ్ బుద్ధా టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని నమ్మేవాళ్ళు. ఈ ఇద్దరు ఒక డిస్ప్యూట్స్ అనే ఉన్నాయి. బుద్ధ ఇది చెప్పాడంటే అది చెప్పాడు, బుద్ధ ఎన్లైటన్మెంట్ కోసం ఇన్ని చెప్పారంటే లేదు అది కాదు, 5 చెప్పాడు, 5 కాదంటే 6 చెప్పాడు. ఇలా వాగ్వాదం అనేది, ఇలా డిస్ప్యూట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ డిస్ప్యూట్స్ ని ఇది చేసి ఒక ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ ఏదైతే బుక్స్ త్రిపీటకాస్ ఉన్నాయో వాటిని ఒక ఫైనల్ డ్రాఫ్ట్ గా మారుద్దాము, ఒక ఫైనల్ ఒరిజినల్ టీచింగ్స్ అన్నిటిని ఒక బుక్స్ లో పెడదాము అని చెప్పి స్టార్ట్ అయింది ఏంటి, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. ఓకేనా, ఈ వినయ పీఠిక గురించి, సుత్త పీఠిక గురించి వినయ పీఠిక ఏం చెప్తుంది? క్రమశిక్షణ, డిసిప్లిన్ అండ్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ గురించి చెప్తుంది. ఆ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఇవి ఉండాలంటే అవి ఉండాలని డిస్ప్యూట్స్ ఉండేటప్పుడు బుద్ధుడు సుత్త పీఠిక ఏం చెప్తుంది, బుద్ధుడు ఏం టీచ్ చేశాడో చెప్తుంది. టీచింగ్స్ ఆఫ్ బుద్ధ చెప్తుంది. ఉపన్యాసాలు, సెర్మన్స్ లో ఏం చెప్పాడో చెప్తుంది. బుద్ధుడు ఇది చెప్పాడంటే అది చెప్పాడు, అది చెప్పాడంటే ఇది చెప్పాడని గొడవలు ఉండేవి. సో అందరూ కూర్చొని అందరూ మాట్లాడుకొని ఈ వినయ పీఠిక అండ్ సుత్త పీఠిక యొక్క ఫైనల్ కంపైలేషన్ అనేది ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో జరగడం అనేది జరిగింది. సుత్త పీఠిక అనేది మొత్తం ఈ ఎవరైతే ఈ 500 మార్క్స్ అనే వాళ్ళు వినయ పీఠికాన్ని రచించడం జరిగిందండి. రాసింది ఎంతమంది అంటే 500 మార్క్స్. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి ఎంతమంది ఇదయ్యారు అంటే 500 మార్క్స్, మోర్ దెన్ 500 మార్క్స్ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ చర్చలు జరుపుకొని ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తే దానికి కంపైల్ చేసింది ఎవరు అంటే సుత్త పీఠికాని ఆనంద అనే వ్యక్తి, వినయ పీఠికాని ఉపాలి అనే వ్యక్తి. నిన్న వీటి గురించి చెప్పేటప్పుడు నేను జాగ్రత్తగా చెప్పాను. ఓకేనా, దాంతో పాటు అభిధమ్మ పీఠిక, బుద్ధుని టీచింగ్స్ గురించి మాట్లాడాము, బుద్ధుని తాలూకా డిసైపుల్స్ యొక్క రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ గురించి మాట్లాడాము. దాంతో పాటు బుద్ధుని యొక్క ఫిలాసఫీ గురించి కూడా మనం బుక్ రాద్దాం అబ్బాయి అని చెప్పి 500 ఋషులు ఎవరైతే ఉన్నారో ఈ 500 మార్క్స్ అందరూ కూర్చొని నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. చెప్పండి, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ ప్యాట్రనైజ్డ్ బై అజాత శత్రు. ఓకేనా, అది మనం ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతా ఉంటారు. వినయ పీఠికాన్ని కంపైల్ చేసింది ఎవరు, ఉపాలి. సుత్త పీఠికాన్ని కంపైల్ చేసింది ఎవరు, ఆనంద. రైట్, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అర్థమైందమ్మా ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని అందరికి? పర్ఫెక్ట్. చూడండి, ఇప్పుడు సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి మాట్లాడదాం. రెండవ బౌద్ధ సంగీతి అంటాము. ఓకేనా, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి మాట్లాడదాం. ఇట్ వాస్ హెల్డ్ ఇన్ 4th century BC. అప్పుడైతే ఏదైతే ఎక్కడైందో దానికి కొన్ని సంవత్సరాల క్రితం అయింది. ఎక్కడైందమ్మా అంటే వైశాలిలో అయింది. ఎక్కడైంది, వైశాలిలో అయింది. వైశాలిలో బుద్ధుడు ఏం నేర్చుకున్నాడు, మెడిటేషన్ నేర్చుకున్నారని చెప్పాం కదా. మెడిటేషన్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఇద్దరు టీచర్స్, అలారకామ ఉద్దక రాంపుత్. ఓకేనా, వాళ్ళిద్దరి దగ్గర నేర్చుకోవడం అనేది జరిగింది. ఇట్ వాజ్ ప్యాట్రనైజ్డ్ బై కాలాశోక. కాలాశోక అనే ఆయన ఎవరంటే
మీకు తెలిసే ఉంటుంది. మీకు ఏన్షియంట్ హిస్టరీ అయినప్పటికీ వీళ్ళందరి గురించి క్లారిటీ వచ్చేస్తుంది. దానిలో మీరు కంగారు పడక్కర్లేదు కొత్త పేర్లు ఏమున్నాయని. హీఈస్ ఫ్రమ్ శిశునాగ్ డైనాసిటీ. హీఈస్ ద సన్ ఆఫ్ కింగ్ శిశునాగ్. కింగ్ శిశునాగ్ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ శిశునాగ్ డైనాసిటీ ఏదైతే ఉందో దాన్ని. ఓకేనా. శిశునాగ్ డైనాసిటీ ఎవరైతే ఇది చేశారో అతని తాలూకా కొడుకు కాలాశోకుడు. ఇతని పేరు కాకావర్ణ అని ఇంకొక పేరు కూడా ఈయనకి ఉంది. ఇట్ ఈస్ ప్రిసైడెడ్ బై సభాకామి. సభాకామి అనే మాంక్ ఎవరైతే ఉన్నారో, గ్రేట్ టీచర్ ఎవరైతే ఉన్నారో, ఆయన దీనికి అధ్యక్షత వహించడం అనేది జరిగింది. దీనిలో ఏం జరిగింది అంటే రూల్స్ అండ్ ఫిలాసఫీ మీద ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ అనేవి చెలరేగినాయండి. ఇప్పుడు ఆ డిస్ప్యూట్స్ అనేవి ఫస్ట్ కౌన్సిల్ లో పరిష్కరించబడ్డాయి. కానీ మళ్ళీ వీళ్ళు సెకండ్ కౌన్సిల్ కి వచ్చేటప్పుడు డిస్ప్యూట్స్ అనేవి పెరిగిపోయినాయి. పెరిగిపోయిన తర్వాత బుద్ధిస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో దానిలో డివిజన్ అనేది ఏర్పడింది. మొదటి చీలిక అనేది వచ్చింది. బుద్ధిస్ట్ సెక్షన్ లో ఏమొచ్చింది? మొదటి చీలిక అనేది వచ్చింది. ఎలా చీలిపోయారంటే ఒకటి స్థవిరవాద, రెండు మహాసాంఘిక. బుద్ధులు అనే వాళ్ళు బుద్ధిజం అనేది ఎలా చీలిపోయింది? ఒకటి స్థవిరవాద, రెండవది మహాసాంఘిక. చెప్పండి. హీనయానా పీపుల్ యొక్క మన ఫిలాసఫీ ఏం చెప్పాను? డాక్ట్రైన్ దేని ఫాలో అవుద్దని చెప్పాను? హీనయానా వాళ్ళు ఏం ఫాలో అవుతారని చెప్పాను. మీకు ఈ పదం వచ్చింది ముందు, స్థవిరవాద అనే పదం. బుద్ధుణ్ణి కాకుండా బుద్ధుని యొక్క అంటే ఏదైతే ముద్రలు ఉన్నాయో వాటిని వాటిని పూజిస్తారు. కరెక్టే అమ్మా. వాళ్ళ డాక్ట్రైన్ ఏంటి చెప్తుంది? వాళ్ళ డాక్ట్రైన్ స్థవిరవాద లేదా థేరవాద డాక్ట్రైన్ అంటాము. వాళ్ళు స్థవిరవాదులు లేదా థేరవాదులు. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఓన్లీ బుద్ధుని యొక్క ఏదైతే ఇది ఉందో టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే నమ్ముతారు. ఓకేనా. స్థవిరవాద ఈజ్ ద ఎర్లియర్ ఫార్మ్ ఆఫ్ హీనయాన. స్థవిరవాదకి ఇంకొక పేరేంటి? థేరవాద. గుర్తుపెట్టుకోండి. మహాసాంఘిక ఈజ్ ద ఎర్లియర్ ఫార్మ్ ఆఫ్ మహాయాన. రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డివిజన్ ఆఫ్ బుద్ధిస్ట్ సెక్షన్ అనేది ఫస్ట్ ఎక్కడ జరిగింది? ఏ కౌన్సిల్ లో జరిగిందని చెప్తున్నాము? సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో జరిగింది. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ఎలా విడిపోయారు బుద్ధులు? స్థవిరవాద, మహాసాంఘిక అనే 2 సెక్షన్స్ గా విడిపోయారు. స్థవిరవాద అంటే ఎవరు? దిస్ ఇస్ ద ఎర్లియర్ ఫార్మ్ ఆఫ్ టుడేస్ హీనయానా సెక్ట్ ఆఫ్ పీపుల్. మహాసాంఘిక ఇస్ ద ఎర్లియర్ ఫార్మ్ ఆఫ్ టుడేస్ మహాసాంఘిక ఇస్ ద ఎర్లియర్ ఫార్మ్ ఆఫ్ టుడేస్ మహాయానా సెక్ట్ ఆఫ్ పీపుల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అందరికీ అర్థమైందమ్మా? సింపుల్ ఇవన్నీ ఫ్యాక్ట్స్ మీకు ఈజీగానే అర్థం అవుతాయని నేను క్లియర్ గా అనుకుంటున్నా. ఒకసారి మళ్ళీ చెప్పండి. షూర్ అమ్మా. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఎప్పుడు జరిగింది అంటే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగిందని చెప్పాము? బుద్ధుడు చనిపోయి ఎప్పుడైతే మరణించాడో ఆ సంవత్సరమే జరిగింది అని చెప్పుకున్నాం. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగిందంటే ఆ సంవత్సరానికి ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగిన కొన్నాళ్ళకి జరిగింది అని చెప్పుకున్నాం. ఎందుకు జరిగింది అంటే బుద్ధుని యొక్క ఫిలాసఫీ అండ్ రూల్స్ మధ్య చాలా డిస్ప్యూట్స్ అనేవి చెలరేగినాయి. బుద్ధుని యొక్క మాంగ్స్ ఫస్ట్ ఒక సూపర్వైజర్ గా బుద్ధుడు ఉండేవాళ్ళు. బుద్ధునికి భయపడి ఎవరు గొడవలు పడేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక సూపర్విజన్ అనే పవర్ అనేది లేదు. బుద్ధ అనే ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ ఫిలాసఫీ అండ్ రూల్స్ మధ్య గొడవలు అనేవి వచ్చాయి. ఆ గొడవల్ని పరిష్కరించుకోవడానికి, ఆ గొడవల్ని ఇదవ్వడానికి అని చెప్పి సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లోకి వస్తే, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేస్తే దానిలో ఇంకాస్త గొడవలు అనేవి పెద్దవైపోయి బుద్ధిస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో బుద్ధిస్ట్ సెక్షన్ లో రెండు సెక్ట్స్ అనేవి తిరిగి ఫామ్ అయినాయి. ఒకటి స్థవిరవాద, రెండు మహాసాంఘిక. స్థవిరవాద అంటే ఇప్పుడు హీనయానా పీపుల్ ఏవైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఎర్లియర్ ఫామ్. ఓకేనా. ముందు హీనయానా పీపుల్ అనే వాళ్ళు స్థవిరవాదుల నుంచే వచ్చారు. మహాసాంఘిక పీపుల్ అనే వాళ్ళు ప్రెజెంట్ మహాయానా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఎర్లియర్ ఫామ్. వీళ్ళు ఇప్పుడు చెప్పండి, స్థవిరవాద పీపుల్ దేన్ని వర్షిప్ చేస్తారు? ఐడల్ వర్షిప్ చేస్తారా? దే ఫాలో ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. మహాసాంఘిక పీపుల్ ఐడల్ వర్షిప్ చేస్తారు, బుద్ధుడిని స్తుతించడం కూడా జరుగుతుంది. ఐ హోప్ మీకు సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అర్థమైంది అనుకుంటున్నాను. సభ అర్థమైందమ్మా? అర్థమైంది సార్. థాంక్యూ సార్. పర్ఫెక్ట్. ఇప్పుడు థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి జాగ్రత్తగా వినండి. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ 3rd century BC. 3rd century క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది అవ్వడం జరిగింది. ప్యాట్రనైజ్డ్ బై అశోక. అశోక గురించి నేను ఎప్పుడు బుద్ధిజం అనేది మైండ్ లోకి రాగానే
బుద్ధిజం గురించి మైండ్ లోకి రాగానే మైండ్ లో వెంటనే వెలగాల్సిన కింగ్ ఎవరు అంటే అశోక. నేను బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ గురించి ఇప్పుడు చెప్తాను వెంటనే తర్వాత అప్పుడు మీకు అశోక ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడో బుద్ధిజం లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది ఎవరు ప్యాట్రనైజ్ చేశారు అంటే అశోక. హెల్డ్ ఎట్ పాటలీపుత్ర. ఎక్కడ జరిగింది అంటే పాటలీపుత్రలో జరగడం అనేది జరిగింది. దీనిలోనే త్రిపీఠకాల యొక్క ఫైనల్ కంపైలేషన్ జరిగింది. ఫస్ట్ వినయ పీఠక అండ్ సుత్త పీఠక అనేది ఎక్కడ ఫస్ట్ చేశారు కంపైలేషన్? ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో చేశారు. అప్పుడే చెప్పాం అభిధమ్మ పీఠక అనే దాన్ని ఒక తయారు చేయాలని ఒక వేగ్గా ఒక ఐడియా అనుకున్నారు 500 అందరు మాంగ్స్ కలిపి. దాన్ని అభిధమ్మ పీఠక రచించడం అనేది ఎక్కడ జరిగింది? థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో రాసేసి వాటిని ఫైనల్ కంపైలేషన్ అనేది జరిగింది. ఈ త్రిపీఠకాస్ అనేవి ఎవరు ఫాలో అవుతారని చెప్పాము? స్థవిరవాదుల మహాసంఘిక. ఎస్, హీనాయన స్థవిరవాద. రైట్. ఇట్ వాజ్ ప్రిసైడెడ్ బై ఎవరు అధ్యక్షత వహించారంటే మొగ్గలిపుత్త తిస్స ఇస్ శ్రీలంకన్ కింగ్. అశోకుని ఆహ్వానం మేరకు అశోకుడు ఇన్వైట్ చేస్తే ఈ మొగ్గలిపుత్త తిస్స అని ఆయన మన ఇండియాకి పాటలీపుత్రానికి వచ్చి అక్కడ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ఇదవ్వడం అనేది జరిగింది. రైట్. ఈ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ఇంపార్టెంట్ రోల్ ఎవరు ప్లే చేశారు అంటే థేరవాద. నేను ఆల్రెడీ చెప్పాను విచ్ సెక్ట్ ఆఫ్ కింగ్ అశోక విచ్ సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ని ఫాలో అవుతారని చెప్పాను. హీనాయన సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ను ఫాలో అవుతారని చెప్పాను. హీనాయనకి ఇప్పుడు ఎర్లియర్ ఫామ్ ఏమని చెప్పాము? థేరవాద అని చెప్పాము. సో థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో స్థవిరవాద లేదా థేరవాద. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది, ఇంపార్టెంట్ గా ఎక్కువ మంది ఉన్నది ఎవరు అంటే థేరవాదులు లేదా స్థవిరవాదులు లేదా హీనాయన పీపుల్. అది మీరు గుర్తుపెట్టుకోండి. సమరీ ఆఫ్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది కథావతులో రచించడం అనేది జరిగింది. కథావతు దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ పీఠక? స్థవిరవాదులన్న థేరవాదులన్న ఒకటేనా? ఒకటే అమ్మా. స్థవిరవాద అన్న థేరవాద అన్న ఒకటే. స్థవిరవాద, థేరవాద, హీనాయాన ముగ్గురు ఒకే రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఒకే ఫిలాసఫీ ఫాలో అవుతారు. రైట్. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ సమరీ మొత్తం థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు ఎలా మాట్లాడారని చెప్పి కథావతులో ఇదవ్వడం అని జరిగింది. ఆ కథావతు అనేది విచ్ పార్ట్ ఆఫ్ ఏ పీఠక? త్రిపీఠకాల్లో దేనిలో ఉంది? అభిధమ్మ పీఠక. ఇందాక ఏం చెప్పాను? కథావతులో దీంతో పాటు ఇంకొకటి కూడా మాట్లాడతారని చెప్పాను. ఏమేమి మాట్లాడతారు? బుద్ధుడు ఏవైతే డిబేట్స్ పెట్టుకున్నారో, ఏదైతే వాదనలు జరిగినాయో, ఏదైతే ఇది జరిగిందో అవి కూడా కథావతులో మెన్షన్ చేయడం అనేది జరిగింది. కథావతు రాసింది ఎవరమ్మా అంటే మొగ్గలిపుత్త తిస్స. రైట్. ఫ్యాక్ట్స్ అనేవి మీకు క్లియర్ గా అర్థం అవుతున్నాయనే, పర్ఫెక్ట్ గా మీరు అర్థం చేసుకుంటున్నారనే నేను అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద ఫైనల్ అండ్ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్, 4వ బుద్ధిస్ట్ కౌన్సిల్ గురించి మాట్లాడదాం. 4వ బౌద్ధ సంగీత గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ 1st century BC. ఓకేనా? క్రీస్తు శకం 1వ శతాబ్దంలో దీన్ని ఇది చేశారండి. ఇట్ వాజ్ ప్యాటర్నైజ్డ్ బై కుషాన్ డైనస్టీ రూలర్ కనిష్కుడు ఎవరైతే ఉన్నారో, కనిష్క ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. రైట్. 1 minute అమ్మా, 1 minute. ఐఎమ్ సారీ. పర్ఫెక్ట్. కనిష్క అని ఆయన ఇదవ్వడం అనేది జరిగింది. ఇట్ వాజ్ ప్రిసైడెడ్ బై వసుమిత్ర. అధ్యక్షత ఎవరు వహించారు బుద్ధిస్ట్ కౌన్సిల్ కంటే? వసుమిత్ర అనే బుద్ధిస్ట్ మాంక్ ఎవరైతే ఉంటారో ఆయన ఇది చేశారు. ఉపాధ్యక్షగా ఎవరు ఇది చేశారంటే అశ్వఘోష్. ఉపాధ్యక్ష ఎందుకు ముందు వాటికి అన్నింటికి ఉపాధ్యక్ష మెన్షన్ చేయలేదు, దీనికి ఎందుకు మెన్షన్ చేశారంటే ఇది యూపీఎస్సీలో అడిగారు. ఉపాధ్యక్ష ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరు? అశ్వఘోష్. ఓకేనా? ఉపాధ్యక్ష ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అశ్వఘోష్, ప్రిసైడెడ్ బై వసుమిత్ర. ఎక్కువ ఈ ప్రెసిడెంట్ ఇవి అడగరు, ఎక్కువ ప్యాట్రనైజ్డ్ బై ఎవరైతే కింగ్ ఇది చేశారు, ఎవరైతే కింగ్ ఆర్గనైజ్ చేశారు, ఎవరైతే కింగ్ ప్యాట్రనైజ్ చేశారు వాటి గురించి ఎక్కువ యూపీఎస్సీలో అడుగుతారు. ఓకేనా? అయితే ఈ ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ఏమైతుంది అంటే కంప్లీట్ గా బుద్ధిజం అనేది 2 సెక్ట్స్ గా విడిపోయింది. సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం ఏం చెప్పాం? హీనాయన, మహాయాన. తర్వాత యాడ్ అయింది ఏంటి? వజ్రాయన. ఫోర్త్ ఎప్పటి నుంచో ఉన్నవేంటి బుద్ధిస్ట్ సెక్ట్స్? హీనాయన, మహాయాన. హీనాయన అంటే ఏం చెప్పాము?
ఒరిజినల్ టీచింగ్స్ ని ఫాలో అవుతుందని చెప్పాము. మహాయాన వాళ్ళు ఏం ఫాలో అవుతారని చెప్పాము, బుద్ధుని స్తుతించి ఐడల్ వర్షిప్ అనేది చేస్తారని చెప్పి మనం మాట్లాడుకున్నాం. హీనయాన పీపుల్ యొక్క లాంగ్వేజ్ ఏం మాట్లాడుకున్నాం, లిటరేచర్ అనేది పాలీ లాంగ్వేజ్ అని మాట్లాడుకున్నాం. మహాయాన పీపుల్ యొక్క లాంగ్వేజ్ ఏమని మాట్లాడుకున్నాం, సాంస్క్రిట్ అని మాట్లాడుకున్నాం. హీనయాన పీపుల్ యొక్క ప్రామినెంట్ బుక్ ఏంటని చెప్పుకున్నాం, త్రిపీటకాస్ అని చెప్పుకున్నాం. మహాయాన పీపుల్ యొక్క ప్రామినెంట్ బుక్ ఏమని చెప్పాం, లలిత విస్తార అని చెప్పాం. ఎవరో M31 అలా చేయకూడదు, అలా రాయకూడదమ్మా. సమరీ ఆఫ్ దిస్ కౌన్సిల్ వాజ్ రిటన్ ఇన్ సాంస్క్రిట్ అండి. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ యొక్క సమరీ ఏదైతే ఉందో, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరు వచ్చారు, ఎవరు ఏం మాట్లాడారు, వీటన్నింటి గురించి ఏ లాంగ్వేజ్ లో మాట్లాడారంటే సాంస్క్రిట్ లో మాట్లాడారు. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ తో త్రిపీటకాస్ కంపైలేషన్ అనేది జరిగిపోయింది, అయిపోయింది. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ఏం జరిగింది, బుద్ధిజం అనేది సెక్ట్స్ గా విడిపోయింది. మొదటి చీలిక ఎప్పుడు ఏర్పడింది అంటే సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో. ఫస్ట్ డివిజన్ బుద్ధిజం లో ఎప్పుడు ఏర్పడింది అంటే సెకండ్. ఫైనల్ అండ్ లాస్ట్ డివిజన్ ఎప్పుడు ఏర్పడింది అంటే ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ఏర్పడడం అనేది జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో, ఈ ఎగ్జామ్ ప్రకారంగా గ్రూప్స్ లో మీరు ఏపీఎస్సి కానీ ఇలాంటి టీఎస్పీఎస్సి రాసినప్పుడు కానీ, ఒకవేళ యూపీఎస్సి లో కూడా కొన్నిసార్లు అడుగుతా ఉంటారు. ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? చూడండి, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ ప్యాట్రనైజ్డ్ బై, చెప్పండి. అజాతశత్రు. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ ప్యాట్రనైజ్డ్ బై కాలాశోకుడు. ఏంటమ్మా? కాలాశోక. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ ప్యాట్రనైజ్డ్ బై ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వాజ్ ప్యాట్రనైజ్డ్ బై కనిష్క. కుషానర్ కనిష్క. రైట్. సో చూడండి, ఇక్కడ మీరు ఈజీగా మీరు చాలా దీనిగా ఏకే అని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటారు, నేను ఇలా గుర్తుపెట్టుకున్నాను మామూలుగా ఎగ్జామ్ కి వెళ్లే ముందు కానీ. ఇలాగా ఫస్ట్ అజాతశత్రు, సెకండ్ ఎవరు, కాలాశోక, థర్డ్ అశోక, ఫోర్త్ కనిష్క. ఓకేనా? ఏకే అని ఇలా గుర్తుపెట్టుకోండి, సరేనా? ఎందుకో మీకు యూజ్ అవుతుందని అనిపించి చెప్పాను. పర్ఫెక్ట్. సో క్లియర్, బుద్ధిస్ట్ కౌన్సిల్స్ క్లియర్ అందరికి? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ yes. Perfect. ఎగ్జామ్స్ లో అడిగే ఇంకొక ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ ప్రకారంగా, బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ప్రకారంగా చాలా చాలా ఇంపార్టెంట్ చైత్య అండ్ విహార. వీటి గురించి మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. చాలా కాన్సన్ట్రేషన్ పే చేసి వినండి, ఒక్కసారి వింటే అందరికీ అర్థమైపోతుంది. ఓకేనా? చాలా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. రైట్. చూడండి, ఆల్రెడీ మనం బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ బుద్ధ అనే ఆయన, మన సిద్ధార్థుడు ఎవరైతే ఉన్నారో, సిద్ధార్థుడు ఎట్ ద ఏజ్ ఆఫ్ 29 ఏవైతే 4 సైట్స్ చూస్తాడు, ఒక శవాన్ని ఒక వృద్ధుని, ఓల్డ్ మ్యాన్ ని చూస్తాడు, ఒక రోగిని చూస్తాడు, తర్వాత ఒక శవాన్ని చూస్తాడు, కాప్స్ ని చూస్తాడు, ఫోర్త్ ఒక మునిని చూస్తాడు. మునితో మాట్లాడతాడు. ఆ కాన్వర్జేషన్ తాలూకా ప్రభావం అనేది బుద్ధుని మీద చాలా ఎక్కువగా పెడుతుంది. సో బుద్ధుడు అనేవాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. సిద్ధార్థుడు అనే ఆయన ఇల్లు వదిలి ఎట్ ద ఏజ్ ఆఫ్ 29 వెళ్ళిపోతాడు. ఎందుకోసం వెళ్ళిపోతాడు? వాట్ ఈస్ హిస్ ఎయిమ్? జీవితం యొక్క అసలైన వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ లైఫ్ అనేది తెలుసుకునే ప్రయత్నంలో బయటకు అనేది వెళ్ళిపోతాడు. తన అన్నింటినీ వదిలేస్తాడు, ఆస్తులను వదిలేస్తాడు, తన రాజ్యాన్ని వదిలేస్తాడు, తన అద్భుతమైన లావిష్ లైఫ్ స్టైల్ ని వదిలేస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోగానే మొదట ఎక్కడికి చేరుకుంటాడని చెప్పుకున్నామమ్మా? వెళ్తూ వెళ్తూ రాజగృహ చేరుకుంటాడు అని చెప్పుకున్నాం. రాజగృహ చేరుకున్న వెంటనే బుద్ధునికి ఎవరు మీట్ అవుతారు? హూ ఇస్ దట్ కింగ్? బింబిసారా మీట్ అవుతాడు. బింబిసారా మీట్ అయ్యి బుద్ధుడిని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి చక్కగా మాట్లాడతాడు.
నేను మీ నాన్న రాజ్యమే కాదు, నా రాజ్యంలో కూడా 1/4 4వ వంతు 1/4 వంతు 1/4 ఆఫ్ మై ఎంపైర్ అనేది నీకు ఇస్తాను. చక్కగా ఏలయ్యా నువ్వు ప్రశాంతంగా ఉండి. ఎందుకు మీ నాన్న నాకు ఒక మంచి ఫ్రెండ్, మీ నాన్న బాధ నేను చూడలేకపోతున్నాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది మీ నాన్న బాధపడుతుంటే అని చెప్పి మాట్లాడితే బుద్ధుడు ఏం చెప్తాడు, నాకు రాజ్యం లేదా, నాకు లావిష్ లైఫ్ లేదా, మీరు ఇవ్వడం ఏంటి, నాకు అవేం అక్కర్లేదు. నా జీవితం, నా ఎయిమ్ ఏంటంటే అసలైన జీవితం యొక్క అసలైన నిజం అనేది ఏంటి, జీవితం యొక్క అసలైన లైఫ్ యొక్క అసలైన మీనింగ్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నేను తెలుసుకున్నాక తప్పకుండా నీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు తర్వాత వైశాలికి వెళ్ళడం జరిగింది. వైశాలికి వెళ్ళి అక్కడ అలారకామ ఇంకా ఉద్దక రామపుత్ర దగ్గర మెడిటేషన్ నేర్చుకున్నాడు. మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత అక్కడ నుంచి బేర్ ఫుటెడ్ ఇది కూడా లేకుండా, వింటర్ని లేకుండా, ఎండని లేకుండా కాలినడకనే వెళ్తూ ఉరివేల నేర్చుకున్నాడు. ఉరివేలలో రైస్ అండ్ మిల్క్ ఆఫర్ చేసింది ఎవరు, సుజాత. ఉరివేలలో దాని తర్వాత ఒక పీపుల్ ట్రీ కింద కూర్చొని 49 days మెడిటేషన్ చేసి ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం సంపాదించాడు. దాని తర్వాత వెంటనే వేసిన ముద్ర ఏంటని చెప్పుకున్నాం మనం, భూమి స్పర్శ ముద్ర వేశాడని చెప్పుకున్నాం. రైట్. ఇదంతా అయిన తర్వాత బుద్ధుడు తన మొదటి ఉపన్యాసాన్ని ఎక్కడిచ్చాడని చెప్పుకున్నాం, సారనాథ్, వారణాసి దగ్గర సారనాథ్ లో ఎక్కడిచ్చారు, మృగధవన పట్టణంలో, మృగధవన పట్టణంలో ఎక్కడ ఏం చేశారు, ఋషిపత్తన మృగధావన్లో ఆయన తన తాలూకు ఫస్ట్ ఇది అనేది ఇవ్వడం జరిగింది, ఫస్ట్ సెరమనీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత డెలిగేట్స్ పంపిస్తాడు. శుద్ధోదన ఆయన మీకు ఆల్రెడీ అన్ని చెప్పాను. ఒక 10 డెలిగేట్స్ వస్తే 9 మంది బుద్ధుని డిసైపుల్స్ గా మారిపోతారు. 10వ వాళ్ళు మాత్రం బుద్ధుని వెనక్కి తీసుకెళ్తారు. ఆన్ ద వేలో బుద్ధుడు ఏ కింగ్ ని మళ్ళీ కలుసుకుంటాడు, బింబిసారాన్ని కలుసుకుంటాడు. బింబిసారాన్ని రాజగృహాల్లో బింబిసారాన్ని కలుసుకుంటాడు. బింబిసారాన్ని కలిసి బింబిసారాతో మాట్లాడి మొదటి బుద్ధిస్ట్ సంఘాన్ని ఎక్కడ స్టార్ట్ చేస్తాడు, ఎక్కడ మొదలు పెడతాడు అని చెప్పుకున్నాము, రాజగృహాలు చెప్పుకున్నామని చెప్పాం. బింబిసారా తన తాలూకా దీనికోసం, తన తాలూకా ఆ సంఘం కోసం ఒకటి విరాళంగా ఇస్తాడని చెప్పుకున్నాం. ఒకటి ఇది ఏంటి, వేణువన ఇస్తారని చెప్పుకున్నాం. రైట్, మీకు అర్థమైంది, మీకు అన్ని గుర్తున్నాయి. వెరీ నైస్. అయితే చూడండి, అయిన తర్వాత బుద్ధిస్ట్ సంఘ్ ఏదైతే ఉందో బుద్ధిస్ట్ సంఘ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. బుద్ధిస్ట్ సంఘ్ లో జాయిన్ అవ్వడానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పాటించాలి అని చెప్పుకున్నాం. ఎవరు పెడితే వాళ్ళు వెళ్ళిపోవచ్చా, వాట్ ఈస్ ద మినిమం ఏజ్ క్రైటీరియా బుద్ధిస్ట్ సంఘ్ లో జాయిన్ అవ్వడానికి, 15 years అని చెప్పుకున్నాం. ఇంకా వాళ్ళు బుద్ధిస్ట్ సంఘ్ లో జాయిన్ అయ్యే ముందు ఏం చేయాలి, మొత్తం వరల్డ్లీ ప్రెజర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాపంచిక సౌఖ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని వదిలిపెట్టేసి బుద్ధిస్ట్ సంఘ్ లో జాయిన్ అవ్వాలి. బుద్ధిస్ట్ సంఘ్ లో జాయిన్ అయిన మేల్ పీపుల్ ఏమంటాము, భిక్షుస్ అంటాం. బుద్ధిస్ట్ సంఘాలు జాయిన్ అయిన ఫిమేల్ వాళ్ళని ఏమంటాము, భిక్షునీస్ అంటాము. రైట్. అయితే దాని తర్వాత బుద్ధిస్ట్ వాళ్ళు ఏం చేయాలి, 3 ఓస్ అనేవి తీసుకోవాలి. ఏంటేంటి అవి, 3 ప్రతిజ్ఞలు చేయాలి. బుద్ధం శరణం గచ్చామి, సెకండ్ వన్ ఏంటి, ధర్మం శరణం గచ్చామి, మూడవది ఏంటి, శరణం గచ్చామి. అయితే చూడండి, అయితే ఈ మాంక్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ బుద్ధిస్ట్ సంఘలో జాయిన్ అయ్యే వాళ్ళు దేని మీద బతికారు, మొత్తం అన్ని వదిలేశారని చెప్పా. మరి ఎలా తినేవాళ్ళు, ఎలా బతికేవాళ్ళు అంటే వాళ్ళు భిక్షాటన చేసుకునేవాళ్ళు. ఓకేనా, ఇంటింటికి తిరిగి అన్నమో రామచంద్ర అని అడుగుతూ ఉంటే అందరూ అన్నం ఏదైతే వేసేవాళ్ళో వాటిని తింటూ వాటిని ఇది చేస్తూ బతికేవాళ్ళు. దాంతో పాటు బుద్ధిస్ట్ ఎవరైతే మాంక్స్ ఉన్నారో, భిక్షుస్ గానీ భిక్షునీస్ ఉన్నారో వాళ్ళు ఏం చేశారని చెప్పాం, ప్రపంచ నలుమూలలా తిరిగే వాళ్ళు. తద్వారా బుద్ధుని యొక్క టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో, బుద్ధుని బోధనలు ఏవైతే ఉన్నాయో, బుద్ధుని ప్రబోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరికీ స్ప్రెడ్ చేసేవాళ్ళని చెప్పాం. రైట్. అయితే ఈ తిరిగేటప్పుడు రైనీ సీజన్ అనేది ఉంటుంది. ఓన్లీ ఫారెస్ట్ లో ఎవరు బతకలేరు కదా, సో వాళ్ళకంటూ కొన్ని రెస్ట్ హౌస్లు అనేవి, కొన్ని రెస్ట్ తీసుకోవడానికి కానీ, మార్గ మధ్యంలో చాలా చక్కగా నిద్రపోవడానికి కానీ కొన్ని ఇంపార్టెంట్ ఏమైనా అవసరం అయ్యేవండి. రెస్ట్ హౌస్లు అనేవి అవసరం అయ్యేవి. మామూలుగా ముందు ఎలా ఉండేది అంటే, బుద్ధిజం జైనిజం కానీ ఇవేవి రాకముందు ఎలా ఉండేదంటే, ఎక్కడ ఉండేవాళ్ళు మామూలుగా ఇలాంటి మాంక్స్ వీళ్ళందరూ ఎక్కడ ఉండేవాళ్ళు అంటే అడవుల్లోని కేవ్స్ లో ఉండేవాళ్ళు. మీకు గుహలు ఏవైతే ఉండేవి అక్కడ ఉండేవాళ్ళు. ఫస్ట్ కేవ్స్ ని ఎవరు యూజ్ చేసేవాళ్ళు అంటే రాజులు, కింగ్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు వేటకని వెళ్ళి రెస్ట్ తీసుకునేటప్పుడు కేవ్స్ లో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ బుద్ధిజం జైనిజం లాంటి వాటిని ఈ కింగ్స్ అనే వాళ్ళు ప్యాట్రనైజ్ చేయడం మొదలు పెట్టారో, రాజపోషణ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, ఆ కేవ్స్ ని ఒక మంచిగా నిర్మించి వాళ్ళ దానిలో ఉన్న ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ రాజ్యంలో ఉన్న ఇంపార్టెంట్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళని ఫేమస్ ఆర్కిటెక్ట్స్ పిలిపించి వాటిని ఒక మంచి విహారాస్ గాని ఒక మంచి రెస్ట్ హౌస్లుగా తీర్చిదిద్ది వీళ్ళకి ఇచ్చేవాళ్ళండి. బుద్ధిస్ట్ భిక్షుస్ గాని భిక్షునిస్ గాని ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో చైత్య విహారాస్ అనేవి బుద్ధిస్ట్ మైథాలజీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయండి. దాని ఆర్కిటెక్చర్ గురించి మామూలుగా ఈ పిక్ చూసే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, బుద్ధిస్ట్ మాంక్స్ అనే వాళ్ళు ఇలా ఎంటర్ అవుతారు. దిస్ ఇస్ ఆల్ కేవ్ అండి, ఇది ఒక గుహ. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. బుద్ధిస్ట్ మాంక్స్ ఎంట్రన్స్ ఎలా అవుతారు? ఇలా అవుతారు. మాంక్ మనం గుడికి వెళ్ళగానే ఏం చేస్తాం? దిస్ ఈజ్ ఈ రౌండ్ ఇది ఉంది కదా, సర్కిల్ ఈ రౌండ్ గా ఉంది కదా, అది ఏంటి అంటే బుద్ధిస్ట్ స్తూప ఆర్ బుద్ధుని యొక్క ఐడల్, బుద్ధుని విగ్రహం గాని స్తూప గాని. వెంటనే రాగానే ఏం చేసేవాళ్ళు? బుద్ధుని చూసి కల్లారా బుద్ధుని విగ్రహాన్ని గాని స్తూపాన్ని గాని చూసి బుద్ధుని యొక్క జీవిత చరిత్రని, బుద్ధుని ఎలా బతికాడు ఏంటి అని ఒకసారి ఆలోచించుకొని బుద్ధుని కళ్ళ వైపే చూస్తూ కళ్ళు మూసుకొని మెడిటేషన్ అనేది చేయడం అనేది జరిగేది. దాని తర్వాత ఏం చేశారు? బుద్ధుని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయడం అనేది జరిగారు. మనం కూడా గుడికి వెళ్తే ప్రదక్షిణలు చేస్తాం కదా, అది హిందూస్ గురించి మాట్లాడుతున్నాను. హిందువులు కూడా గుడికి వెళ్తే ప్రదక్షిణ అనేది చేస్తారు. మన కల్చర్ లో ప్రదక్షిణ అది ఏదైతే ఉందో, ఇది ఏదైతే సర్కాబులేషన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు ప్రదక్షిణలు చేస్తారో తెలుసా ఎవరికైనా? విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయడం అంటే అర్థం ఏంటంటే యు ఆర్ ద సెంటర్ ఫర్ మై పవర్. నా శక్తి ఏదైతే ఉందో శక్తికి కంప్లీట్ కారకుడివి నీవే. అర్థమైందా? నీ ఫిలాసఫీ, యువర్ ఫిలాసఫీ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్. నా జీవితం ఏదైతే ఉందో అది నీ తాలూకా టీచింగ్స్, నీ తాలూకా ప్రబోధాలు అనే వెన్నుముక్క మీద నిల్చుంది, అనే స్పైన్ మీద నిల్చుంది. ఆ స్పైన్ ఉపయోగించి నేను నీ చుట్టూ తిరుగుతున్నాను. ఈ జీవితం నీది అని అని సింబలైజ్ చేయడానికి ఏం చేస్తాము? ప్రదక్షిణలు అనేవి చేస్తారు. సో ఇది స్తూప లేదా బుద్ధిస్ట్ ఐడల్. దీని చుట్టూ బుద్ధిస్ట్ డిసైపుల్స్ ఎవరైతే ఉంటారో, మాంక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ తిరిగి ప్రార్థనలు అనేవి చేస్తారు. సో ప్రార్థనలు అనేవి చేసిన తర్వాత నైట్ ఎక్కడ ఉంటారు అంటే ఇదిగోండి, ఇవి స్మాల్ రూమ్స్ ఆర్ సెల్స్ అండి. భిక్షుస్ అండ్ భిక్షునీస్ ఉండడానికి రెస్ట్ హౌస్లు ఏవైతే ఉన్నాయో అవి ఇవి. వాటిని ఏమంటాము? విహారాస్ అంటాము. చైత్య అంటే ఏంటమ్మా? బుద్ధిస్ట్ మాంక్స్ ఎవరైతే ప్రార్థనలు ప్రేయర్స్ ఎక్కడైతే చేస్తారో వాటిని చైత్య అంటాము. పక్కన ఉన్నవి ఏంటి అంటే రెస్ట్ హౌసెస్ అండి. అవన్నీ ఎలా ఉంటాయి? స్టోన్ బెడ్ తో ఉంటాయి. స్టోన్ బెడ్ అంటే రాతి పడకతో ఉంటాయి. మీకు అర్థమైందా? వాళ్ళందరూ అన్నింటి రినౌన్స్ చేయాలని చెప్పాం మనం. వచ్చే వరల్డ్లీ ప్రెజర్స్. పరుపు వేసుకోవచ్చా? వేసుకోకూడదు. మంచం వేసుకోవచ్చా? వేసుకోకూడదు. పిల్లోస్ వేసుకోవచ్చా? వేసుకోకూడదు. ఆ బుద్ధి సెల్లో ఒక బుద్ధుని యొక్క ప్రతిమ అనేది ఉంటుంది. దాంతో పాటు ఒక చిన్న బౌల్ అనేది ఉంటుంది. దాంతో పాటు ఒక చిన్న క్యాండిల్ అనేది ఉంటుంది. అంత సింపుల్ లైఫ్ ని బుద్ధిస్ట్ మాంక్స్ అనే వాళ్ళు విహారాల్లో గడుపుతారు. రైట్? అర్థమైందా? ఆర్కిటెక్చర్ క్లియర్ గా అర్థమైందా? చైత్యాస్ అంటే ఏంటి, విహారాస్ అంటే ఏంటి అని క్లియర్ గా అర్థమైందా మీకు? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, టైప్ ఎస్. కొత్త వాళ్ళు అందరికి అర్థమవుతుందమ్మా? అర్థం చేసుకోగలుగుతున్నారా? ఏమైనా ఫాస్ట్ అవుతున్నానా? బానే ఉందా? ఎవరైనా ఉన్నారా కొత్త వాళ్ళు? సో చైత్యాస్ విహారస్ గురించి రాయమంటే ఆర్కిటెక్చర్ గురించి ఇదే రాయాలా? ఏంటండి చైత్య విహారాస్ గురించి రాయమంటే ఇది మెయిన్స్ లో అడగరు, ప్రిలిమ్స్ లో అడుగుతారు ఇలాంటివన్నీ. మీకు ఇంత డీటెయిల్డ్ గా ఎందుకు చెప్తున్నానంటే గుర్తుండిపోతుంది అని. విజువలైజింగ్ గా చెప్తే గుర్తుండిపోతుందని ఇంత డీటెయిల్డ్ గా చెప్పడం జరుగుతుంది. వీ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్ కన్స్టెంట్స్, రైట్? సో అందుకోసమని డీటెయిల్డ్ గా చెప్పడం జరుగుతుంది. చదవడం కంటే గుర్తుండడం ఇంపార్టెంట్. నేను ఫస్ట్ నుంచే బుద్ధుని తండ్రి శుద్ధోదన్, బుద్ధుని ఫాదర్ శుద్ధోదన్, అదే సిద్ధార్థాస్ మదర్ మహామాయ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంకేముంది, మీరు అది స్లైడ్ ఎంత త్వరగా అయిపోతుందో అంత త్వరగా మర్చిపోతారు. సో ఎప్పుడైనా ఇలా మనం డీటెయిల్డ్ గా చెప్పగలిగితే మీకు ఈజీగా గుర్తుంటుంది, రైట్? అందుకోసమని ఇలా చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ప్రిలిమ్స్ లోనే అడుగుతారు, మెయిన్స్ లో అడగరు. పర్ఫెక్ట్. కొంచెం ఫాస్ట్ గా ఉన్నానా? ఓకే, అంటే సిలబస్ ఎక్కువగా సరే ఓకే, స్లో చేస్తాను, నో ఇష్యూస్.
ఇది జాగ్రత్తగా చూడండి. స్తూప. స్తూప అనేది దేనికి సింబల్ అని చెప్పుకున్నాం? బుద్ధుని యొక్క డెత్. బుద్ధుని యొక్క డెత్ కి సింబల్ అని చెప్పుకున్నాం, రైట్? డూ యు నో వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ బుద్ధ? బుద్ధుడు చనిపోయిన తర్వాత ఏమైందో చెప్తాను చూడండి. బుద్ధుడు చనిపోయిన తర్వాత బుద్ధుని అవశేషాలు ఏవైతే ఉన్నాయో, రిమైన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని 8 రాయల్ ఫ్యామిలీస్ 8 రాజ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క పార్టీని ఒక్కొక్కరు తీసుకెళ్ళడం అని జరిగింది. బోన్స్ ఒకరు కానీ, హెయిర్ ఒకరు కానీ, గోల్ ఒకరు కానీ ఇలా తీసుకెళ్ళడం జరిగింది. అలా తీసుకెళ్లి వాళ్ళ రాజ్యాల్లో బుద్ధుని స్మారకంగా, బుద్ధుడిని స్తుతించుకుంటూ, బుద్ధుడిని గుర్తు చేసుకుంటూ, ఈ బుద్ధుని సింబల్ ఏమని చెప్పాం మరణానికి? స్తూపాలు నిర్మించడం అనేది జరిగింది. బుద్ధుని యొక్క రిమైన్స్, దాంతో పాటు బుద్ధుని యొక్క బౌల్ గాని, బుద్ధుని యొక్క బట్టలు గాని ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా స్తూపాలు అనేవి నిర్మించడం అనేది జరిగింది, రైట్? ఒక్కొక్కటి ఒక హెయిర్ మీద గానీ, ఒక గోటి మీద గానీ ఇలా బుద్ధుని యొక్క స్తూపాలు అనేవి జరిగింది. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్తూప అంటే, స్తూపాలు ఎక్కడైతే ఉంటాయో అది నిజంగా అక్కడ బుద్ధుడు ఉన్నట్టే అని ఎవరు నమ్ముతారంటే బుద్ధిస్ట్ ఫిలాసఫీ, బుద్ధిస్ట్ మైథాలజీలో నమ్ముతారు. బుద్ధిస్ట్ స్తూపాలు ఎక్కడైతే ఉన్నాయి, మనం ఎలా నమ్ముతాం? వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది అంటే విగ్రహం ఉన్న దగ్గర నిజంగా వెంకటేశ్వర స్వామి కొలువైన ఉన్నట్టే అని మనం నమ్ముతాం. ఎక్కడైతే మసీద్ ఉందో మసీద్ దగ్గర నిజంగా అల్లా ఉన్నట్టే అని మనం నమ్ముతాం కదా. అలాగే బుద్ధిస్టు వీళ్ళు కూడా స్తూప ఎక్కడైతే ఉందో అక్కడ నిజంగా బుద్ధుడు కొలువై ఉన్నట్టే అని చెప్పి నమ్ముతారండి. పర్ఫెక్ట్. బుద్ధుని యొక్క స్తూప యొక్క డిఫరెంట్ ఏవైతే ఉంటాయో పార్ట్స్, వాటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి, ఓకేనా? పైనుంచి కిందకు వద్దాం, ఫ్రమ్ టాప్ టు బాటమ్ వద్దాం. ఈ పైన ఉంది చూసారా, దిస్ ఇస్ వాట్ ఛత్ర. దాన్ని ఏమంటాము అంటే ఛత్ర. దిస్ ఇస్ ద సీట్ ఆఫ్ బుద్ధ. బుద్ధుడు కూర్చున్న కుర్చీ, బుద్ధుని సింహాసనం, ఓకేనా? బుద్ధుడు కొలువై ఉన్న స్థలం, బుద్ధుడు అక్కడ ఉన్నాడు. బుద్ధ అంటే ఏంటమ్మా? లిటరల్ మీనింగ్ ఏంటి? సిద్ధార్థ అంటే ఎనీ సర్కమ్స్టెన్సెస్ లో తన ఆశయాన్ని, ఎయిమ్ ని ఫుల్ఫిల్ చేసుకునేవాడు సిద్ధార్థ. బుద్ధ అంటే ఏంటి? నిన్న చెప్పాను నేను, నాలెడ్జ్, ఇంటలెక్ట్, జ్ఞానము అని అర్థం. సో బుద్ధ అనే సీట్ ఎక్కడ ఉంది అంటే దేనికి సీట్ అది చెప్పాలి? నాలెడ్జ్, జ్ఞానము. సో స్తూపము యొక్క పైనది ఏదైతే ఉందో, టాప్ మోస్ట్ థింగ్ ఏదైతే ఉందో అది దేని రిజంబుల్ చేస్తుంది అంటే నాలెడ్జ్ ని రిజంబుల్ చేస్తుంది, లేదా సీట్ ఆఫ్ బుద్ధాని రిజంబుల్ చేస్తుంది అని మనం మాట్లాడుకోవాలి. సెకండ్, ఈ స్క్వేర్ షేప్ లో ఉన్న ఈ రైలింగ్ ఏదైతే ఉందో అది ఏంటి అంటే దాన్ని ఏమంటాము అంటే హర్మిక అంటాము. దాన్ని ఏమంటాము? హర్మిక అంటాము. హర్మికాలో ఎవరికి ఓన్లీ ఎంట్రన్స్ ఉంటుంది అంటే ఓన్లీ భిక్షుస్ ఆర్ భిక్షునిస్, వాళ్ళు మాత్రమే ఈ రైలింగ్ లోపలికి వెళ్ళి బుద్ధుడిని చూడగలరు. బుద్ధుని విగ్రహం అక్కడ ఏదైతే ఐడల్ ఏవైతే ఉంటుందో, ఎవరైతే ఇది ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయగలరు. సామాన్య కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రైలింగ్ దాటకూడదు, అక్కడ వరకు వెళ్ళకూడదు అని మనం చెప్తున్నాం, ఓకే? అండ, దిస్ ఇస్ ద మెయిన్ కంపోనెంట్ ఆఫ్ స్తూప అండి. స్తూపంలో ఉన్న మెయిన్ కంపోనెంట్ ఇది సెమీ స్పెరికల్ షేప్ లో ఉంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ కంపోనెంట్ ఆఫ్ స్తూప. ఈ హర్మిక అండ్ అండాకి మధ్యలో ఈ సర్కిల్ ఉంది చూసారు, అక్కడ ఏముంటుందంటే నేనేం చెప్పాను? బుద్ధుని యొక్క రిమైన్స్ ఉంటాయని చెప్పాను, బోన్స్ గానీ హెయిర్ గానీ, అక్కడ బుద్ధుని యొక్క రిమైన్స్ అనేవి పెడతారండి, రైట్? అది మనం గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రదక్షిణ పథ, ఈ మేధి ప్రదక్షిణ పథ ఏమైతే ఉన్నాయో అక్కడ ఏం చేస్తారంటే కామన్ పీపుల్ కి అలయన్స్ ఉంటుంది. అక్కడ కామన్ పీపుల్ కూడా స్తూపము చుట్టూ తిరగడానికి వీలుంటుంది, స్తూపం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వీలుంటుంది. ప్రదక్షిణలు చేస్తున్నామంటే అర్థం ఏమని చెప్పాము ఇందాక? ఓ బుద్ధుడా, ఓ బుద్ధ, యు ఆర్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్. నా జీవితం యొక్క పరమావధి, నా జీవితం యొక్క నిజమైన శక్తివి నీవే. యువర్ టీచింగ్స్ ఆర్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్. నీ బోధనలు ఏవైతే ఉన్నాయో అవి నా జీవితంలో, అవి నా లైఫ్ లో ఇమిడిపోయి ఉన్నాయి అని చెప్పి సింబలైజ్ చేయడానికి ప్రదక్షిణ అనేది చేస్తాం. ఈవెన్ జైన్స్ చేస్తారు, హిందూస్ చేస్తారు. మన ఇండియన్ కల్చర్ లో అదొక భాగం, మీకు ఆల్రెడీ తెలిసే అనుకుంటున్నాను. తోరణ అంటే దిస్ ఇస్ ఎ గేట్ వే అండి. తోరణ అంటే దిస్ ఇస్ ఎ గేట్ వే. మొత్తం ఎన్ని తోరణాస్ ఉంటాయి? 1, 2, 3, 4 తోరణాస్ ఎలా ఉంటాయో చెప్తాను చూడండి. 2 vertical lines, 2 vertical poles
అండ్ 3 హారిజెంటల్ పోల్స్. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా, ఇదిగోండి 3 మీకు తెలుస్తూనే, మీకు క్లియర్గా అనిపిస్తుందని అనుకుంటున్నాను. దట్ ఈస్ తోరణ. తోరణ అంటే గేట్వే. దేనికి గేట్వే తోరణ అనేది చెప్పండి? స్తూపాలోనికి వెళ్ళడానికి. స్తూపాలోనికి వెళ్ళడానికి కైండ్ ఆఫ్ కరెక్ట్, బట్ ఇంకా బాగా ఆలోచించగలడానికి ప్రయత్నించాలి. చూడండి, స్తూప లోపలికి వెళ్ళడానికి దట్ ఈస్ ఎ గేట్వే. ఇక్కడ జాగ్రత్తగా వినండి. అందులో సో అక్కడికి ఎగ్జాక్ట్లీ. పైన ఏముందమ్మా? నాలెడ్జ్ ఉంది. పైన ఏది ఉంది? నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ ని సంపాదించుకోవాలంటే, ఎన్లైట్మెంట్ నీకు కావాలి అంటే నీకు ఒక గేట్వే ఉంది అబ్బాయి. నువ్వు ఈ ద్వారంలోకి ఎంటర్ అవ్వాలి. ఆ ద్వారం ఏంటి? దాన్ని ఏమంటాము? తోరణ అంటాము. లోపలికి వెళ్తాము, వెళ్ళి ప్రదక్షిణలు చేసుకుంటాం. ప్రదక్షిణలు చేసుకొని ఏం నమ్ముతాం? బుద్ధుని యొక్క టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్ అని నమ్ముతాం. దాని తర్వాత ఏం నమ్ముతాం? బుద్ధుని యొక్క బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో దాటిని చూస్తాం. బుద్ధుని యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందో దాన్ని స్మరించుకుంటాం. స్మరించుకొని బౌద్ధ భిక్షు సెంటర్ కలిగే హర్మిక ఏదైతే ఉందో అక్కడ మనకి ఏవైతే డిసిప్లిన్ ఏదైతే చేయాలి, భిక్షుస్ కానీ భిక్షునిస్ అవ్వడానికి కానీ ఏవైతే పాటించాలి, ఎన్లైటైన్మెంట్ సంపాదించుకోవడానికి ఏం చేయాలి అని మనం తెలుసుకుంటాం. అవన్నీ చేసిన తర్వాత మనకి చివరికి ప్రాప్తించేది ఏంటి? చివరికి వాట్ వి అటైన్? ఎన్లైటైన్మెంట్. వి అటైన్ అన్లిమిటెడ్ నాలెడ్జ్, ఇన్ఫైనెట్ నాలెడ్జ్. అర్థమైందా? అనంతమైన ఒక జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. ఈ విధంగా మనం ఆలోచించగలిగితే బాగుంటుంది. వేదిక ఈజ్ దాన్ని ఏమంటాము? కాంపౌండ్ వాల్ ఆఫ్ స్తూప అండి. ఓకేనా? వేదిక అనేది స్తూపం యొక్క సరిహద్దు గోడ అంటాం. ఓకేనా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? స్తూప యొక్క ఆర్కిటెక్చర్ అనేది అందరికీ అర్థమైందా? ఎలా ఉంటుంది ఏంటి అని? ఇవన్నీ యూపీఎస్సీలో అడుగుతారు క్వశ్చన్స్. దే మే ఫ్రేమ్ క్వశ్చన్స్. ఓకే, సార్ చెప్పండి అమ్మా. అండా గురించి, హార్మిక గురించి. ఏంటమ్మా? అండా అండ్ హార్మిక గురించి చెప్పలేదంటున్నాను. చెప్పాను కదమ్మా. హార్మిక అనేది ఏంటి అంటే ఒక స్క్వేర్ షేప్డ్ రైలింగ్. మీరు కాన్సన్ట్రేటెడ్ గా వినాలి, జాగ్రత్తగా ఇక్కడే ఇది పెట్టి కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి వినాలి. హార్మిక అంటే ఇట్ ఈస్ స్క్వేర్ షేప్డ్ థింగ్. దానిలోకి ఎంట్రన్స్ కేవలం ఎవరికి ఉంటుందంటే ఓన్లీ భిక్షుస్ కానీ భిక్షునిస్ కానీ ఎవరైతే బుద్ధిస్ట్ సంఘ్ లో పార్టిసిపేట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే దానిలోకి ఎంటర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అండా ఈజ్ ద ఒరిజినల్ థింగ్ ఆఫ్ ఒరిజినల్ పార్ట్ ఆఫ్ స్తూప యొక్క ఒరిజినల్ పార్ట్ అండా. రైట్? వీటి గురించి ఇక్కడ పీడిఎఫ్ లో యాడ్ చేశాను. నేను ఇప్పుడు చెప్పింది ఇందులోనే ఉంటుంది, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇదేంటి? ఛత్రి. ఇట్ సింబలైజ్ ద సీట్. చెప్పండి అమ్మా. సార్, బుద్ధది ఆర్గన్స్, హెయిర్స్ అండ్ నెయిల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి సార్ ఈ స్తూపంలోనే? ఇంపార్టెంట్ స్తూపాస్ గురించి నేను నెక్స్ట్ మాట్లాడతాను. ఇప్పుడు వెంటనే మాట్లాడతాను. ఓకేనా? ఎక్కడెక్కడ ఏ స్తూపాలు ఉన్నాయో మాట్లాడతాను. పర్ఫెక్ట్. క్షత్రి ఏదైతే ఉందో ఇట్ సింబలైజ్ ద సీట్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని యొక్క కూర్చునే ప్లేస్ అంటాము. అండ్ ఇట్ ఆల్సో సింబలైజ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. నేను ఆల్రెడీ చెప్పాను, దాన్ని మీకు పీడిఎఫ్ లో చూసి మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రివిజన్ లో ఉంటుందని జాగ్రత్తగా వినండి. హర్మిక విచ్ కెన్ ఓన్లీ బి ఎంటర్డ్ బై భిక్షుస్ అండ్ భిక్షునిస్. ఓన్లీ బుద్ధిస్ట్ సంఘలో ఉన్న భిక్షుస్ గానీ భిక్షునిస్ గానీ ఎంటర్ అవ్వగలిగే ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని హర్మిక అంటాము. మూడవది అండా. ఇట్ ఈస్ సెమీ స్పెరికల్ ఇన్ షేప్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్ స్తూప. దిస్ ఇస్ ద యాక్చువల్ ఒరిజినల్ స్తూప ఏదైతే ఉందో దానిని అండా అంటాము. వీటన్నిటి గురించి చెప్పాను మీకు. రైట్? మధ్యలో ఉన్నది నేను ఆల్రెడీ ఎక్కడైతే ప్లేస్ సర్క్యులర్ షేప్ అని చెప్పాను కదా దాన్ని తబేనా అంటాం. సో నేను పేరు చెప్పడం మర్చిపోయాను. ఐఎమ్ సారీ, జస్ట్ ఫర్గాట్ ఇట్. ఇదిగోండి, ఈ సర్కిల్ షేప్ ఏదైతే ఉందో ఎక్కడైతే బుద్ధుడి తాలూకా బిలాంగింగ్స్ పెట్టబడతాయో దాన్ని తబేనా అంటాం. దిస్ ఇస్ వాట్ తబేనా. ఓకేనా? తబేనా. అబౌవ్ అండా అండ్ బిలో హర్మిక చెప్పాను కదా. అండా పైన, హర్మిక కింద ఏం పెడతారు? బిలాంగింగ్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని యొక్క బిలాంగింగ్స్ అనేవి అక్కడ పెట్టడం అనేది జరుగుతుంది. ప్రదక్షిణ పత్ అంటే కెన్ బి ఎంటర్డ్ బై ఎవ్రీవన్. మొత్తం అందరూ కామన్ పీపుల్ కూడా ఎంటర్ అవ్వచ్చు. భిక్షుస్ భిక్షునిస్ తో పాటు సామాన్య జనాలు సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దానిలోకి ఎంటర్ అవ్వచ్చు. వాట్ ఈస్ ఇట్ సిగ్నిఫికెన్స్? ఇట్ కీప్ ద టీచింగ్స్ అండ్ బిలాంగింగ్స్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్. నేను అది మనం ప్రదక్షిణ చేస్తున్నామంటే మనం మనసులో ఏమనుకుంటున్నట్టు? వాట్ డస్ ప్రదక్షిణ సింబలైజెస్?
యు ఆర్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్, యువర్ టీచింగ్స్ అండ్ బిలాంగింగ్స్ ఆర్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్ అది మనం చెప్తున్నట్టు, రైట్. మేధి ఇట్ ఇస్ ద సెకండ్ ప్రదక్షిణాపత్. ఫస్ట్ ప్రదక్షిణాపత్ ఈజ్ ఒరిజినల్ ప్రదక్షిణాపత్, మేధి అనేది సెకండ్ ప్రదక్షిణాపత్. ఓకేనా. బుద్ధునికి రెస్పెక్ట్ గాని హోమేజ్ గాని బుద్ధునికి నివాళులు గాని అర్పించడానికి మేధి చుట్టూ ప్రదక్షిణ చేస్తాము అని చెప్తున్నారు. వేదిక ఈజ్ ద బౌండరీ వాల్ ఆఫ్ స్తూప. నేను ఆల్రెడీ చెప్పాను సరిహద్దు గోడ, ప్రహరీ గోడ అని చెప్పాను. సో వేదిక అనేది బౌండరీ వాల్ ఆఫ్ స్తూప. తోరణ అనేది మొత్తం 4 తోరణాస్ ఉంటాయని చెప్పాము. ఇట్ ఈస్ ద గేట్వే. గేట్వే ఫర్ ఏంటి? గేట్వే ఫర్ స్తూప, అండ్ నాట్ ఓన్లీ స్తూప, గేట్వే ఫర్ ఎన్లైటన్మెంట్, గేట్వే ఫర్ నాలెడ్జ్, గేట్వే ఫర్ విజ్డమ్, రైట్. క్లియర్ అందరికి? ఇవన్నీ హిందీ లాంగ్వేజ్, ఈ నేమ్స్ అన్ని సాంస్క్రిట్ సార్? వేదిక, మేధి, ఏవమ్మా? ఈ తోరణ, వేదిక, These are ఇవి- combination of both Pali and Sanskrit. ఓకే. ఏన్షియంట్ హిస్టరీ మాట్లాడేటప్పుడు హిందీ గురించి మాట్లాడకూడదు. సాంస్క్రిట్ యాజ్ వెల్ యాజ్ పాలి ఆర్ ప్రాకృతియే ఉంటాయి, రైట్. క్లియర్ అందరికీ అర్థమైందా? మీరు అర్థమైంది ఎస్ అని చెప్తే నేను నెక్స్ట్ దానికి మూవ్ అవుతా. పర్ఫెక్ట్. చూడండి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ స్తూపాస్. స్తూపా యొక్క ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకున్నాం. బుద్ధిస్ట్ స్తూపాస్ కి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. వాట్ ఆర్ దోస్ టైప్స్ అని ఇప్పుడు మాట్లాడదాం, జాగ్రత్తగా ఉండండి. బుద్ధుని స్తూపాలు అనేవి 3 రకాలు, 3 కైండ్స్ ఆఫ్ స్తూపాస్ ఉంటాయి. ఒకటి శారీరక స్తూప ఆర్ ధాతు గర్భ స్తూప. ఇది రన్నింగ్ నోట్స్ ఎవరైనా రాసుకుంటే రాసుకోండి, నేను యాడ్ చేయడం మర్చిపోయాను. శారీరక స్తూప ఆర్ ధాతు గర్భ స్తూప. ధాతు గర్భ స్తూప, శారీరక స్తూప అనేది అక్కడ ఏముంటాయంటే బాడీలీ రిమైన్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని యొక్క వేళ్ళు, ఎముకలు గాని, గోళ్ళు గాని ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ వాటి మీద కన్స్ట్రక్ట్ చేసిన స్తూపాస్ ఏమంటాము? శారీరక స్తూప లేదా ధాతు గర్భ స్తూప అంటాం. సెకండ్ పరిభోగిక స్తూప. సెకండ్ వన్ ఏంటి? పరిభోగిక స్తూప. ఇట్ టాక్స్ అబౌట్ బరీడ్ బిలాంగింగ్స్ ఆఫ్ బుద్ధ. అంటే బుద్ధుని వాడిన వస్తువులు ఏవైతే ఉంటాయో, బుద్ధుని బౌల్ గాని, బుద్ధుని బట్టలు గాని, వీటి మీద కన్స్ట్రక్ట్ చేసిన స్తూపాస్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిభోగిక స్తూప అంటాము. శారీరక స్తూప లేదా ధాతు గర్భ స్తూప అంటే ఏంటమ్మా? బాడీలీ రిమైన్స్ ఆఫ్ బుద్ధ, బుద్ధుని అవశేషాల మీద కట్టిన వాటిని శారీరక స్తూప అంటాము లేదా ధాతు గర్భ స్తూప అంటాము. పరిభోగిక స్తూప అంటే ఏంటి అంటే బుద్ధుని వాడిన ఇవేవైతే ఉన్నాయో, ఐ మీన్ బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో, వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కన్స్ట్రక్ట్ చేసిన వాటిని పరిభోగిక స్తూప అంటాము. మూడవది ఏంటమ్మా? ఉదేశిక స్తూప. ఉదేశిక స్తూప ఏంటంటే దేని మీద నిర్మించినవి కాదు, బుద్ధుని బిలాంగింగ్స్ పైన నిర్మించినవి కాదు. దే ఆర్ క్రియేటెడ్ యాజ్ మెమోరియల్ ఆఫ్ బుద్ధిస్ట్ టీచింగ్స్. బుద్ధుని యొక్క టీచింగ్స్ పలానా దగ్గర ఉపన్యాసం చెప్పారనుకోండి, బుద్ధుని జ్ఞాపకార్థం ఏవైతే స్తూపాలు కడతారో వాటిని ఏమంటాము? ఉదేశిక స్తూప అంటాము. మీకు అర్థమైందా? టైప్స్ ఆఫ్ స్తూపాస్ అర్థమైనాయా? ఫస్ట్ ఏంటి? శారీరక స్తూప. శారీరక స్తూపకి మరొక పేరేంటమ్మా? ధాతు గర్భ. ధాతు గర్భ స్తూప. ధాతు గర్భ స్తూపాలో దేని మీద కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది? బాడీలీ రిమైన్స్ ఆఫ్ బుద్ధ, బుద్ధుని యొక్క ఇవేవైతే అవశేషాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నిర్మించడం అనేది జరిగింది. సెకండ్ పరిభోగిక స్తూప. పరిభోగిక స్తూప అనేది బుద్ధుని యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో, వాడిన వస్తువులు, వాటి మీద బరీడ్ బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నిర్మించడం జరిగింది. థర్డ్ ఉదేశిక స్తూప. ఉదేశిక స్తూప అనేది బుద్ధుని జ్ఞాపకార్థం, మెమోరియల్ ఆఫ్ బుద్ధిస్ట్ టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో, సెర్మాన్స్ ఎక్కడైతే కండక్ట్ చేశారో అలాంటి ప్లేసుల్లో ఈ స్తూపాలు అనేవి నిర్మించడం అనేది జరిగింది. క్లియర్? ఇఫ్ ఇట్ క్లియర్ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఈజీ వన్. Let me drink some water, please. Excuse me.
ప్రిపరేషన్ అందరిది బాగా జరుగుతోందమ్మా? అందరూ చదువుతున్నారా? కరెంట్ అఫైర్స్ అన్ని చదువుతున్నారా? ఈ రోజు నుంచి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. మిస్ అవ్వదు, మరి ఇక్కడ నుంచి మిస్ అవ్వదు 100%. చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. సార్ ఇది బ్యాక్గ్రౌండ్ బ్లాక్ పెట్టారు కదా సార్. అవునమ్మా. చాలా కొంచెం అంటే వైట్ వేరే అక్షరాలు కూడా కొంచెం కనిపించట్లేదు సార్. రిక్వెస్ట్ సార్ ఏమన్నా కలర్ చేంజ్ చేయండి నెక్స్ట్ క్లాస్. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ పెట్టకుండా వైటే పెట్టమంటారా? అవును సార్. ఫస్ట్ అప్పుడు అయితే వైట్ క్లియర్గా ఉంది సార్. ఈ బ్లాక్ లో ఈ అక్షరాలను ఎతకాల్సి వస్తున్నట్టుంది. ఓకే 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 సరే, మారుస్తాను షూర్, తప్పకుండా. చూడండి, ఇంపార్టెంట్ స్తూపాస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్తూపాస్ గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. మొదటిది సాంచి స్తూప, మోస్ట్ ఇంపార్టెంట్ స్తూప. మీరు చాలా సార్లు చిన్నప్పుడు కూడా వినుంటారు, ఎన్సీఆర్టీస్ లో బాగా చదువుకుని ఉంటారు సాంచి స్తూపం గురించి, రైట్? ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ సాంచి, మధ్యప్రదేశ్. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్, ఓకేనా? ఫ్యాక్ట్స్ కాబట్టి మనం ఫ్యాక్ట్స్ లా నేర్చుకుందాం, టకటక ఇది నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం, ఓకేనా? లొకేటెడ్ ఎట్ సాంచి, మధ్యప్రదేశ్ లో ఉన్న సాంచి ఏదైతే ఉందో అక్కడ సాంచి స్తూప ఉంది. ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై అశోక. అశోక ఎవరైతే ఉన్నారో, మన కింగ్ అశోక గురించి చెప్పాం కదా, ఆయన దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది, సాంచి స్తూపాన్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. దేనికి గుర్తుగా అంటే, అశోక తన రాజ్యపాలన చేస్తున్నప్పుడు, నిన్న మనం మాట్లాడుకున్నాం, అశోక తన ఫస్ట్ లో ఎలా ఉండేవాడని చెప్పుకున్నాం, యాంగర్ ఇష్యూస్ తో ఇబ్బంది పడేవాడని చెప్పుకున్నాం. విపరీతమైన కోపం ఉండేది, విపరీతమైన రాజ్యకాంక్ష ఉండేది, విపరీతమైన ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్ ఉండేది. ఎవరికి? అశోకకి. అశోక ఆ టైంలో ఉండేటప్పుడు ఒక సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవి అనే ఒక తాలూకా వర్తకి ఎవరైతే, ఒక అదే వ్యాపారం చేసే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని చూసి, ఆవిడ్ని నచ్చి, ఆవిడ్ని పెళ్లి చేసుకుంటాడండి. పెళ్లి చేసుకున్న తర్వాత అంతా అయిన తర్వాత మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఎప్పుడైతే బుద్ధిజం తీసుకుంటాడో, కళింగ యుద్ధం తర్వాత, కళింగ వార్ తర్వాత బుద్ధిజం ఎప్పుడైతే తీసుకున్న తర్వాత వచ్చి తన తాలూకా వెడ్డింగ్ ని గుర్తు చేసుకుంటూ ఈ స్తూపాన్ని, సాంచి స్తూపాన్ని నిర్మించడం అనేది జరుగుతుంది. వెడ్డింగ్ ని గుర్తు చేసుకుంటూ ఏదో ఒక మెమోరియల్ కట్టాలనుకుంటాడు, కానీ అప్పటికే బుద్ధిజం తీసుకోవడం వల్ల సాంచి స్తూపాన్ని నిర్మిస్తాను అని చెప్పి అనుకొని సాంచి స్తూపాన్ని నిర్మించడం అనేది జరుగుతుంది. ఇట్ వాజ్ ఒరిజినల్లీ మేడప్ ఆఫ్ బ్రిక్స్. మనకు అశోకుడు దేంతో కట్టించాడు అంటే బ్రిక్స్ తో కట్టించాడు, ఇటుకలతో కట్టించడం అనేది జరిగింది. డిస్ట్రాయిడ్ బై పుష్యమిత్ర శుంగా డైనాసిటీ ఎవరైతే ఉందో, వీటన్నిటి గురించి నేను తర్వాత మనకి ఏన్షియంట్ హిస్టరీలో తర్వాత వచ్చే, వీటి గురించి మీరు తెలియదేంటి, సార్ వీళ్ళ గురించి చెప్పట్లేదేంటి అనుకోవద్దు. వాటి గురించి మీకు కంప్లీట్ ఐడియా అనేది నేను మహాజనపదాస్ కానీ వీటన్నిటి గురించి చెప్పేటప్పుడు, సంగమేజ్ గురించి మాట్లాడేటప్పుడు కానీ చెప్తాను, రైట్? పుష్యమిత్ర శుంగ ఎవరైతే ఉన్నారో ఆయన డిస్ట్రాయ్ చేశారు. ఎందుకు అంటే పుష్యమిత్ర శుంగ ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్షత్రియులు కాదు, బ్రాహ్మిన్స్. అప్పుడు బ్రాహ్మిన్స్ ఏ రిలీజియన్ ఫాలో అయ్యేవాళ్ళు? హిందూయిజం కాదు, వేదిక్ రిలీజియన్ ఫాలో అయ్యేవాళ్ళు. వేదిక్ రిలీజియన్ వేరు, హిందూ రిలీజియన్ వేరు, రైట్? అది చూసుకోండి. వేదిక్ రిలీజియన్ బ్రాహ్మిన్స్ అనే వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. సో ఈ ప్రభావం వేదిక్ రిలీజియన్ మీద, బుద్ధిజం యొక్క ప్రభావం వేదిక్ రిలీజియన్ మీద ఉంటుంది అని చెప్పి ఈ స్తూపాన్ని ఎవరు డెమాలిష్ చేశారు, కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేశారు? పుష్యమిత్ర శుంగ. దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసింది ఎవరు అంటే అగ్నిమిత్ర శుంగ. హీఈస్ ద సన్ ఆఫ్ పుష్యమిత్ర శుంగ. పుష్యమిత్ర శుంగ యొక్క సన్ ఎవరైతే ఉన్నారో, కొడుకు ఎవరైతే ఉన్నారో అగ్నిమిత్ర శుంగ, ఆయన దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వుడ్ అండ్ స్టోన్ ఉపయోగించి దీన్ని సరి గట్టిగా నిర్మించడం అనేది జరిగింది ఈ స్తూపాన్ని, రైట్? శాతవాహన్ రూలర్స్ యాడెడ్ తోరన్ టు ది స్తూప. మూడవ తోరణము అంటారు. ఏ తోరణం అని అడిగారు అనుకోండి, ఇన్ కేసు ఇబ్బంది పడతారు కాబట్టి చెప్తున్నాను, థర్డ్ తోరణం, రైట్? థర్డ్ తోరణం ఏదైతే ఉందో దానిని యాడ్ చేసింది ఎవరు అంటే శాతవాహనులు. సాంచి స్తూపానికి థర్డ్ తోరణి యాడ్ చేసింది ఎవరయ్యా, ఏ డైనాసిటీ అంటే శాతవాహనన్ రాయాలి. ఇట్ వాస్ డిక్లేర్డ్ యాజ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 1989. 1989లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా దీన్ని డిక్లేర్ చేయడం కూడా జరిగింది. దీస్ ఆర్ ఆల్ ప్రిలిమ్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా ఫ్యాక్ట్స్ అనేవి ఎక్కువ సార్లు రివిజన్ చేస్తూ ఉండాలి. దీని నోట్స్ ఎలా రాసుకోవాలి అంటే నేను చెప్తాను చూడండి, సింపుల్ గా.
ఇది ఉంది కదా, మీరు ఇదే ఫాలో అవ్వాలని టైం సేవ్ అవ్వడానికి ఇదే ఫాలో అవుతాను అనుకోవడంలో తప్పులేదు. బట్ నేను ఎలా చేస్తాను, నేను నా టైప్ ఆఫ్ థింగ్ హిస్టరీకి ఎలా ఉంటుందంటే ఎక్కువ రివిజన్ చేయడానికి ఇలా పెట్టుకుంటానండి. సాంచి స్తూప అని పెట్టి సింపుల్ ఒకటే, సాంచి ఎంపీ అశోక అని చూడగానే ఆయన కన్స్ట్రక్ట్ చేశారని నాకు తెలిసిపోతుంది. ఆ వెడ్డింగ్ ఆఫ్ అశోక అండ్ దేవి ఇవి ఎగ్జామ్ లో అడగరు అని నాకు తెలుసు, అడిగినా ఆ టైం గుర్తు వస్తుందని నాకు తెలుసు. సో అందుకే డిస్ట్రాయిడ్ బై పుష్యమిత్ర శృంగ ఇలాగే రాసుకుంటా సింపుల్ వర్డ్ లో. రివిజన్ చేసేటప్పుడు మీకు టక 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 ఉంటుంది. ఓకేనా? నోట్స్ అనేది చాలా 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 తక్కువ ఉండాలి. తక్కువ ఉంటే ఎక్కువ సార్లు రివిజన్ చేస్తారు. రివిజన్ ఈజ్ ద కీ, అది గుర్తుపెట్టుకోండి. రివిజన్ లేకపోతే యూపీఎస్సీ క్రాక్ చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే ప్రతి సబ్జెక్ట్, హిస్టరీ కాదు ప్రతి సబ్జెక్ట్ రివిజన్ చేస్తూనే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. చదివిందే 10 సార్లు చదవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, రెండవ స్తూప ధమెక్ స్తూప. ధమెక్ స్తూప ఆర్ ధామే స్తూప. ధమెక్ స్తూప లేదా ధామే స్తూప అని అంటాము. ఇట్ వాస్ ఒరిజినలీ బిల్ట్ బై అశోక. చూడండి, మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఆర్కిటెక్చర్ గురించి మనం మాట్లాడేటప్పుడు అశోక అనే ఆయన ఎంత కీ రోల్ ప్లే చేశాడు బుద్ధిజం లో అని మనకు తెలుస్తోంది అని మనం మాట్లాడుకున్నాం. ధమెక్ స్తూప అనే దాన్ని నిర్మించింది ఎవరు? అశోక. కింగ్ అశోక అని ఆయన కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. ఇట్ వాస్ లొకేటెడ్ ఎట్ సారనాథ్, వారణాసి, యూపీ. చెప్పండి, సారనాథ్ ఇంపార్టెన్స్ ఏంటి బుద్ధిస్ట్ లైఫ్ లో? అక్కడ మొట్టమొదటిసారిగా బుద్ధుడు ఫస్ట్ శర్మన్ జరిగిన తాలూకా ఆ సీన్ ఏదైతే ఉందో, ఇన్సిడెంట్ ఏమంటాము? ధర్మచక్ర పరివర్తన. ధర్మచక్ర పరివర్తన అంటాం. ధర్మచక్ర పరివర్తనకి సింబల్ ఏంటి? ఏంటమ్మా? వీల్ సార్, వీల్. వీల్. ఓకే, ఫైన్. సో చూడండి, అదే చెప్తున్నాం. ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ రిషిపత్తన మృగదయ అంటాము. మీకు ఆల్రెడీ రిషిపత్తన మృగదావన గురించి చెప్పాను. ఏంటది? సారనాథ్ లో ఉన్నటువంటి ఒక జింకల వనం, డేర్ పార్క్ ఏదైతే ఉందో దాన్ని రిషిపత్తన్ మృగదావన్ అనే ప్లేస్ అని చెప్పాము. దానిలో భాగంగానే దీనికి ఇంకొక పేరు వచ్చింది ఏంటి? రిషిపత్తన్ మృగదయ అంటాం. రిషిపత్తన్ మృగదయ అంటాం. ఇట్ వాజ్ ఇన్ సిలిండ్రికల్ షేప్. మామూలుగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలా ఉంటాయని చెప్పుకున్నాము, సెబీ సెక్టర్ షేప్ అని చెప్పుకున్నాం కదా. ఇది ఎలా ఉంటుంది అంటే సిలిండ్రికల్ షేప్ లో ఉంటుంది, ఇలా ఉంటుంది. వేస్తాను. ఈ స్తూప ఏదైతే ధమ్మిక్ స్తూప ఉందో అది ఎలా ఉంటుంది? సిలిండ్రికల్ షేప్ లో ఉన్న స్తూపం ఏంటి అని క్వశ్చన్ అడుగుతాడు. ధమ్మిక్ స్తూప లేదా ధమే స్తూప, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇట్ వాస్ బిల్ట్ విత్ బ్రిక్స్ అన్నమాట. ఇటుకలతో నిర్మించడం అనేది దీని జరిగింది. ది స్తూప వాజ్ ఎక్స్కవేటెడ్ బై అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ గురించి మీకు ఆల్రెడీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో చెప్పాను. ఈజ్ ద గవర్నర్, వన్ ఆఫ్ ది గవర్నర్ జనరల్స్. వీళ్ళ గురించి అదే సారీ, మనకి ఇది ఎవరైతే ఇది చేశారో, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఎవరైతే ఇది చేశారో ఆయన అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఆయన గురించి నేను చెప్పాను, మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి కూడా చెప్పేటప్పుడు చెప్పాను. ఆయన ఎవరైతే ఉన్నారో దాని ఎక్స్కవేషన్స్ ఎవరు చేశారు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ చేశారు. ఇది ఒకసారి యూపీఎస్సీలో అడిగారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మూడోది చౌకండి స్తూప. చౌకండి స్తూప వాజ్ లొకేటెడ్ ఇన్ సారనాథ్. ఇది కూడా బుద్ధుడు ఫస్ట్ శర్మన్ ఇచ్చాడని చెప్పుకున్నాం కదా, అక్కడ సారనాథ్ లోనే ఉంది. ఇట్ వాస్ బిల్డ్ డ్యూరింగ్ గుప్తా పీరియడ్. గుప్తా పీరియడ్ ఏదైతే ఉందో, గుప్తులు ఎవరైతే మన ఇండియాని పరిపాలించారో ఆ టైంలో ఇది అయిందని మనం చెప్పుకున్నాం. ది స్తూప ఫైండ్స్ మెన్షన్ ఇన్ రైటింగ్ ఆఫ్ హ్యూయాన్ సాంగ్. హ్యూయాన్ సాంగ్ గురించి జైనిజం లో గురించి మాట్లాడినప్పుడు కూడా చెప్పుకున్నాం. హ్యూయాన్ సాంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన చైనా నుంచి ఇండియాని ఒక టూరిస్ట్ అండి, ఇండియాని దర్శించడానికి, ఇండియా మొత్తం ఎలా ఉందని చూడడానికి వచ్చారు. ఒక హిస్టారియన్ ఆయన కూడా ఈ స్తూప, ఈ చౌకండి స్తూప గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. రైట్. నెక్స్ట్ రంభార్ స్తూప. రంభార్ స్తూప అనేది ఎందుకు రంభార్ స్తూప అంటామంటే, ఇది రాంభార్ అనే తాలూకా ఒక చెరువు ఏదైతే లేక్ ఏదైతే ఉందో ఆ లేక్ కి ఆనుకొని ఉందండి. ఆ లేక్ ఆనుకొని ఉండడం వల్ల దీన్ని రాంభార్ స్తూప అంటాం. ఇట్ వాజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ముక్తబంధన్ విహార అంటాం. విహార అంటే ఏంటమ్మా? విహార అంటే ఏంటి? నోమాడిక్ లైఫ్. నో, బుద్ధిస్ట్ విహారాస్ గురించి చెప్పాను. చైత్య అండ్ విహార ఫోటో పిక్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ గా. అంటే రూమ్స్ సార్, రెస్ట్ హౌసెస్. ఎగ్జాక్ట్, రెస్ట్ హౌసెస్. చైత్యాస్ అంటే
ప్రేయర్ హాల్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ కుషీనగర్. కుషీనగర్ గురించి చెప్పాలి. టక్కన ఏం గుర్తు రావాలి? కుషీనగర్, బుద్ధుడు మరణించాడు. డెత్ ఆఫ్ బుద్ధాకి ఏమంటాము? ఆ ఇన్సిడెంట్ ఏమంటాము? మహాపరినిర్వాణము అంటాము. రైట్. దానికి సింబల్ ఏంటి? బుద్ధుని దీనికి మరణానికి, బుద్ధుని డెత్ కి సింబల్ ఏంటి? స్తూప. పర్ఫెక్ట్. నెక్స్ట్, ఆర్ వెరీ ఓన్ అమరావతి స్తూప. మన అమరావతి ఉంది కదా, అమరావతి స్తూప. అమరావతి అనేది చాలా చాలా వెరీ 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 ఇంపార్టెంట్ హిస్టారికల్ హెరిటేజ్ అండి. ఆ ల్యాండ్ కి చాలా చాలా విలువ ఉంది. చాలా చాలా నిజంగా ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉంది. ఎందుకంటే అమరావతిలో అమరలింగేశ్వర స్వామి గుడి ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. శివుని గుడి ఉంటుంది. దాంతోపాటు జైనిస్ట్ ఆరామాలు కూడా చాలా ఉన్నాయి. జైనిజం సంబంధించిన చాలా చాలా విహారాస్ కూడా ఉన్నాయి. దాంతోపాటు బుద్ధిస్ట్ విహారాస్ కూడా చాలా చాలా ఉన్నాయి. బుద్ధిస్ట్ స్తూపాలు కానీ విహారాస్ కూడా చాలా 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 ఉన్నాయని చెప్పి చెప్తారు. సో రిలీజియన్ ప్రకారంగా, రిలీజియస్ మన కల్చర్ కానీ మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా అమరావతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇట్ వాజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కృష్ణ. ఇవన్నీ మనందరికీ తెలిసిందే. కృష్ణా నది ఒడ్డున అమరావతి ఉంది. ఒరిజినల్లీ బిల్ట్ బై అన్ ఎమిసరీ ఆఫ్ అశోకాకి సంబంధించిన ఎవరైతే వీళ్ళు ఉన్నారో, సామంతరాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఒక ఆర్కిటెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని బిల్డ్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. ఇట్ వాజ్ రినోవేటెడ్ బై శాతవాహనాస్. మనకి తెలుసు, శాతవాహనాస్ కూడా మన ఆంధ్ర రాజ్యాన్ని పరిపాలించారు. మన ఆంధ్రప్రదేశ్ ని రూల్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు ఈ అమరావతి స్తూపాన్ని రినోవేట్ చేసింది ఎవరు అంటే శాతవాహనాస్. ఫస్ట్ అశోకుడు తాలూకు వీళ్ళు నిర్మించేటప్పుడు ఎలా ఉండేదంటే ఇటుకలతో నిర్మించేవాళ్ళు, బ్రిక్స్ తో నిర్మించేవాళ్ళు. రైట్. సెకండ్, లేటర్ తర్వాత దేనిగా మార్చారు అంటే, తర్వాత ఈ బ్రిక్స్ తో నిర్మించింది ఎలా మారింది అంటే చెప్పాలి, వైట్ మార్బుల్ గా, స్టోన్ అండ్ వైట్ మార్బుల్ గా మారడం అనేది జరిగింది. ఓకే, రైట్. నెక్స్ట్, అమరావతి ఎమిసరీ అంటే ఇది ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ అండి. రిప్రజెంటేటివ్ ఆఫ్ సమ్వన్. అశోకుడు డైరెక్ట్ గా వచ్చి కట్టించలేదు, కానీ అశోకుడు ఒకరిని పంపిస్తే వాళ్ళు కట్టించారు. రైట్. చూడండి, అమరావతి అనేది దాని పుణ్యక్షేత్ర అంటాము. ఎందుకంటే హిందూయిజానికి, బుద్ధిజానికి, జైనిజానికి, 3 ప్రామినెంట్ రిలీజియన్స్ కి అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఓకేనా, మంచి కల్చరల్ బ్యాక్గ్రౌండ్, మంచి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన ప్లేస్ కాబట్టి దాని పుణ్యక్షేత్రం అని కూడా అంటాము. లైన్ స్కల్ప్చర్స్ వర్ ప్లేస్డ్ అట్ ద గేట్వే. ఓకేనా, అమరావతి స్తూపం యొక్క గేట్వే అంటే ఏం చెప్పాము? స్తూపం యొక్క గేట్వేని ఏమంటాము? తోరణ అంటాము. తోరణ పైన లైన్ స్కల్ప్చర్స్ అనేవి ఉన్నాయండి. లైన్ అనేది దేనికి సింబల్ అని చెప్పాను నిన్న మాట్లాడుతూ, నేను చెప్పాను. నాలెడ్జ్ చెప్పాలి. బుద్ధాస్ టీచింగ్స్ ఆర్ ఫిలాసఫీ. దానికి సింబల్ ఏంటి? లయన్. రైట్. అంత ఇన్ఫ్లుయెన్షియల్ పవర్ ఉంటుంది కాబట్టి బుద్ధుని యొక్క టీచింగ్స్ కి, బుద్ధుని యొక్క బోధనలకి, సో దాన్ని లయన్ సింబల్ తో ఇదవ్వడం అనేది జరిగింది. రైట్. ఇంకా డిఫరెంట్ స్తూపాస్ ఉన్నాయి. ఇవి వచ్చే అవకాశం ఉంది. ఏ స్తూప ఎక్కడ ఉంది అని మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాడు. సో ఇవి కాస్త ఇది పెట్టాను చూడండి. బర్హుత్ స్తూప అనేది ఎక్కడ ఉంది అంటే, బర్హుత్ అది ఎక్కడ ఉంది? సాత్నా డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ లో ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ నియర్ వారణాసి, సారనాథ్కి దగ్గరలోనే ఉంది. నెక్స్ట్, శాంతి స్తూప ఎక్కడ ఉంది అంటే ధౌల్గిరి, ఒడిశాలో ఉన్నటువంటి ధౌల్గిరి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉంది. మీరు PDF ఇస్తాను కాబట్టి దానిలో బాగా రివిజన్ చేసుకోండి అమ్మా, వీటన్నిటిని గుర్తుండాలి ఇవన్నీ. ద్రోదూల్ చోటెన్ స్తూప ఇది ఎక్కడ ఉంది అంటే సిక్కిం లో ఉంది. నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న తాలూకా స్తూప ఏంటి అంటే ద్రోదుల్ చోటెన్ స్తూప. నెక్స్ట్, నంగ్యాల స్తూప ఎక్కడ ఉంది అంటే ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ధర్మశాలలో ఉన్న స్తూప ఏంటి? నంగ్యాల స్తూప. ఇవన్నింటినీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి స్తూపాలు ఎక్కడెక్కడ ఏవే ఉన్నాయని చెప్పి క్వశ్చన్స్ వస్తాయి. మీరు తప్పకుండా వాటిని ఆన్సర్ చెయ్యాలి తప్పకుండా. ఓకేనా సార్? ఇన్ని స్తూపాస్ ఉన్నాయి కదా సార్, ప్రతి వాటిలోనే బుద్ధ రిమైన్స్ అవన్నీ ఉంటాయి కదా సార్? అందుకే చెప్పాం 3 kinds ఆఫ్ స్తూప. ఏం చెప్పాం చెప్పండి?
ఒకటి Three kinds బుద్ధుని of యొక్క sopa. బాడీ పార్ట్స్, రెండు బాడీ బుద్ధుని పార్ట్స్, యొక్క వస్తువులు, రిమైన్స్, మెమరీస్. బుద్ధుని మూడోది యొక్క బుద్ధుడు బాడీ ఎక్కడెక్కడైతే టీచింగ్స్ చేశారో టీచింగ్ చేశారో అక్కడ ఇచ్చారు. అక్కడ ఇచ్చారు. సో ప్రతి దగ్గర రిమైన్స్ ఉండాల్సిన మ్యాండేటరీ ఉందా అయితే ప్రతి స్తూపం దగ్గర? లేదు, రైట్? స్మారకంగా కూడా ఒక మెమోరియల్ గా కూడా స్తూపాలు నిర్మించడం అనేది జరిగింది, రైట్? ఓకే. పర్ఫెక్ట్. చూడండి, జాగ్రత్తగా గమనించండి. వేరియస్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్, బుద్ధిస్ట్ తాలూకా బుద్ధి ఆర్కిటెక్చర్ లో కొన్ని వేరియస్ స్కూల్స్ ఆఫ్ ఆర్ట్ కూడా ఉన్నాయండి. వాటి గురించి కూడా మనం కంప్లీట్ గా డిస్కస్ చేస్తాము. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ వన్ ఈజ్ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. కాన్సన్ట్రేటెడ్ గా వినండి, జాగ్రత్తగా వినండి. ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ వెస్టర్న్ ఫ్రాంటియర్స్ ఆఫ్ పంజాబ్. పంజాబ్ యొక్క వెస్టర్న్ ఫ్రాంటియర్స్ అంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో, పెషావర్, ప్రెసెంట్ డే పెషావర్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ కి మధ్యలో ఈ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అనేది ఉంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ విత్ రెస్పెక్ట్ టు బుద్ధిజం అండి. బుద్ధిజం కు సంబంధించిన చాలా ఇంపార్టెంట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇట్ వాజ్ ఆల్సో నౌన్ యాజ్ గ్రీకో ఇండియన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్. మనకి గ్రీక్ ఇన్వేషన్స్ అనేవి, మనకి ఫారిన్ ఇన్వేషన్స్ జరిగేటప్పుడు గ్రీకులు మనకి భారతదేశంపై దండెత్తడం, గ్రీక్ ఇన్వేషన్స్ అనేవి జరగడం అనేది మాట్లాడుకుంటాం. వాళ్ళందరూ వచ్చిన తర్వాత, వాళ్ళందరూ ఇక్కడ సెటిల్ అయిన తర్వాత, వాళ్ళందరూ అడ్మినిస్ట్రేటివ్ లైఫ్ బతికిన తర్వాత ఈ గ్రీక్స్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది మన బుద్ధిస్ట్ ఏవైతే ఉన్నాయో, ఆర్ట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పడింది. దీనిలో ఇక్కడ ఈ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో ఉన్నటువంటి శిల్పాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఐడల్స్ కానీ ఏవైతే స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద గ్రీక్ లో ఇన్ఫ్లుయెన్స్, గ్రీక్ స్కల్ప్చర్స్ ఇంపాక్ట్ అనేది, ఎఫెక్ట్ అనేది చాలా చాలా ఇదవుతుంది. బుద్ధునికి ఉంగరాలు జుత్తుందని చెప్పానా? బుద్ధుడు, సిద్ధార్థుడు ఎలా పుట్టాడని చెప్పాను, ఉంగరాల జుత్తుతో పుట్టాడని చెప్పాను. ఉంగరాల జుత్తుతో పుట్టాడు అని చెప్పింది ఎక్కడ అంటే, ఇది ఎలా తెలిసింది అంటే గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఏదైతే ఉందో దానిలో ఉన్న స్కల్ప్చర్స్ అన్ని బుద్ధుడికి ఉంగరాలు జుత్తున్నట్టు శిల్పులు అనే వాళ్ళు అలా చెక్కారండి. ఓకేనా? ఆర్కిటెక్ట్స్ అనే వాళ్ళు చెక్కడం జరిగింది. సో బుద్ధునికి ఉంగరాల జుట్టు ఉంది అని చెప్పి ఇప్పటికీ బుద్ధిస్ట్ ఎవరైతే పీపుల్ ఉంటారో, బుద్ధిస్ట్ మాంక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నమ్ముతారు. ఇట్ వాస్ డెవలప్డ్ అండర్ ద రూల్ ఆఫ్ కుషాన్ డైనస్టీ. కుషాన్ డైనస్టీ ఏదైతే ఉందో వాళ్ళ అండర్లో, కుషానులు ఎప్పుడైతే పరిపాలించారో భారతదేశాన్ని, వాళ్ళ డైనాసిటీలో దీన్ని బాగా డెవలప్ చేయడం అనేది జరిగింది, రైట్? దీన్ని బాగా ఇది చేయడం అనేది జరిగింది. ఇట్స్ అసోసియేటెడ్ విత్ మహాయాన బుద్ధిజం. చూడండి, ఇట్స్ అసోసియేటెడ్ విత్ మహాయాన బుద్ధిజం. మహాయాన బుద్ధిజం ఏదైతే ఉందో దానికి అసోసియేట్ అయి ఉంది ఏది అంటే మన గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండి. ఆర్ట్ మనకి చూడండి, జాగ్రత్తగా గమనించండి. మహాయాన బుద్ధిజం అనేది దేని గురించి? ఐడియల్ వర్షిప్ ని ఇది చేస్తుందా లేదా, చెప్తుందా లేదా? సో మోస్ట్ ఆఫ్ ది ఏవైతే ఆర్ట్స్ స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి దేనికి సంబంధించింది అంటే మహాయాన బుద్ధిజం. మహాయాన బుద్ధిజం కి సంబంధించింది. జైన్ చెప్తున్నారు దిస్ వాజ్ ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ ఆన్సర్ క్వశ్చన్ అని. పర్ఫెక్ట్. అయితే చూడండి, బుద్ధ అండ్ బోధిసత్వ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫిలాసఫీ ఏదైతే ఉందో, వాళ్ళ డాక్ట్రిన్ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ఏది ఫాలో అవుతుందంటే మహాయాన సిస్టమ్ అనేది ఫాలో అవుతుందని చెప్పాం. మహాయానలు ఏం ఫాలో అవుతారు? బుద్ధుడిని పూజించాలి, బోధిసత్వాన్ని పూజించాలి. సో ఆర్ట్ ఏదైతే ఉందో, ఈ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో ఏవైతే శిల్పాలు ఉన్నాయో అవి బుద్ధ యొక్క ఐడల్స్ ఉంటాయి, బోధిసత్వుల యొక్క ఐడల్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. 4 ముద్రాస్ ఆఫ్ బుద్ధ ఆర్ డెపిక్టెడ్. ఎలా బుద్ధుని యొక్క 4 ముద్రాస్ అనేవి ఏంటేంటో చూద్దాం. చూడండి, ధ్యాన్, భూమి స్పర్శ, అభయ, ధర్మచక్ర. వీటన్నింటి గురించి నేను నిన్న డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతిదీ ధ్యాన్ అనేది ఎప్పుడు యూజ్ చేశాడు బుద్ధుడు? మన ఎన్లైటన్మెంట్ తెచ్చుకునే క్రమంలో, జ్ఞానోదయం పొందే క్రమంలో బుద్ధుడు చేసిన ఏదైతే ముద్ర ఉందో దాన్ని ధ్యాన ముద్ర అంటాము. రెండవది భూమి స్పర్శ ముద్ర. భూమి స్పర్శ ముద్ర అంటే ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత, ఇదిగో భూమాత నువ్వే సాక్ష్యం, యు ఆర్ ద ప్రూఫ్ దట్ ఐ గాట్ ఎన్లైటన్మెంట్ అని చెప్పడానికి కుడి చేతిని అన్నమాట భూమిని తడుతూ చేసిన ముద్ర ఏమైతే ఉంటుందో దాన్ని భూమి స్పర్శ ముద్ర అంటాము. తర్వాత అభయ ముద్ర అంటాము. నాకు ఎన్లైటన్మెంట్ వచ్చింది, నాకు సారోకి, సఫరింగ్ కి అసలైన కారణం, అసలైన రీజన్స్ ఏంటో తెలిసిపోయినాయి, నేను మీ అందరికి చెప్తాను, దాని ద్వారా మీరందరూ హ్యాపీగా ఉండొచ్చు అని అభయం ఇస్తూ చెప్పాడు. దాన్ని ఏమంటాము? అభయ ముద్ర అంటాము. తర్వాత
ధర్మచక్ర ముద్ర. ధర్మచక్ర ముద్ర అంటే ఏంటి? బుద్ధుడు తనకి ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత సారనాథ్లో తన ఫస్ట్ శర్మని ఇచ్చేటప్పుడు గుండెలకి 2 చేతులు పెడుతూ మాట్లాడతాడండి. అప్పుడు ఏం చెప్తాడు? ఈ బోధనలన్నీ నా గుండెల నుంచి వస్తున్నాయి, నా హృదయం నుంచి వస్తున్నాయి అని చెప్పడం అనేది చేస్తాడు. దాన్ని ధర్మచక్ర ముద్ర అంటాము. ఎవరైనా ఈ ముద్రలు మిస్ అయితే ఎస్టర్డేస్ క్లాస్ చూడండి అమ్మా, ప్రతిదీ పిక్స్ తో సహా చూపించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. రైట్, ఇది చూడండి, మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇది సెకండ్. ఇది ఇండిజినస్లీ డెవలప్డ్ అండి. అంటే మన ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏది లేకుండా ఓన్లీ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆ పునాదుల మీద నిర్మించబడినటువంటి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏంటి అంటే మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. దిస్ మోస్ట్ డామినెంట్. దీనిలో ఉన్న స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేయడానికి ఏ మెటీరియల్ ఎక్కువగా వాడారు అని అంటున్నారంటే రెడ్ శాండ్ స్టోన్. మోస్ట్ డామినెంట్ మెటీరియల్ ఏంటి? రెడ్ శాండ్ స్టోన్. ఇట్ హాస్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ 3 రిలీజియన్స్ అండి. మొత్తం 3 రిలీజియన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీటి మీద ఉంటుంది. బుద్ధిజం, జైనిజం, హిందూయిజం. ఈ 3 రిలీజియన్స్ యొక్క తాలూకా ఇదనేది ఉంటుంది. స్తంభాస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద లయన్స్ తాలూకా సింబల్స్ అనేవి పెట్టడం, ఇవన్నీ హిందూ దాని నుంచి తీసుకున్నారండి. ఈ ఆర్ట్ ఆఫ్ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో అవన్నీ మనకు కనిపిస్తాయి. బుద్ధుని యొక్క ఇమేజెస్ తాలూకు బుద్ధుని యొక్క ఇమేజెస్ కానీ బుద్ధుని యొక్క శిల్పాలు కానీ ఎలా కనిపిస్తాయంటే డిలైటెడ్ మూడ్ లో ఉంటాడు బుద్ధుడు, నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు కళ్ళు చూస్తే నిర్మలంగా ఉంటాయి, స్మైలింగ్ ఫేస్ ఉంటుంది. దాంతో పాటు తల అండ్ మీసం గడ్డం అన్ని తీసేసి కనిపిస్తాడు. మనం ది మధురా ఆర్ట్ ఆఫ్ మనం గాంధార ఆర్ట్ లో ఏం చెప్పుకున్నాం? మనం బుద్ధునికి ఏముంటుందని చెప్పుకున్నాం? ఉంగరాల జుట్టు ఉంటుందని చెప్పుకున్నాం, రైట్? ఇప్పుడు దీనిలో ఎలా ఉంటుందంటే షేవ్డ్ ఫేస్ ఉంటుంది అని చెప్తున్నాం. హీ సీటెడ్ ఇన్ పద్మాసన. పద్మాసన అనేది బుద్ధిజంకి అసలు సంబంధం లేదు. పద్మాసన అనేది హిందూయిజం సంబంధించింది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నామంటే బుద్ధునికి ఈ మధుర ఆర్ట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏదైతే ఉందో దాని మీద హిందూయిజం ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంది, చాలా బలంగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు, రైట్? ఎక్స్క్యూజ్ మీ. మీకు అర్థమైందా అమ్మా? అర్థమైందా మీకు? గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కి నెక్స్ట్ మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కి డిఫరెన్స్ అనేది ఏంటో మీరు ఇది చేయగలరా? ఒకవేళ మెయిన్స్ క్వశ్చన్ అలాగే ఫ్రేమ్ చేశారు అనుకోండి, మీరు చెప్పగలరా ఏంటి ఇదని? రైట్, పర్ఫెక్ట్. నెక్స్ట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ గురించి మాట్లాడదాం. ఇట్ ఆల్సో డెవలప్డ్ ఇండిజినస్. మన లోకల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో బయట శిల్పుల తాలూకా ప్రభావం లేకుండా మన ఆర్కిటెక్ట్స్ మాత్రమే నిర్మించినటువంటి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఏంటి? అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్. దీనిలో వాడిన డామినెంట్ మెటీరియల్ ఏంటి? బాగా ఎక్కువగా వాడిన ఈ శిల్పాలు ఎక్కువ వాడింది అంటే వైట్ మార్బుల్ అమ్మ. ఎక్కువ వాడింది వైట్ మార్బుల్. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఈ శిల్పాల్లో ఈ స్కల్ప్చర్స్ లో బుద్ధుని మీద లెస్ ఎంఫసిస్ ఉంది. అంటే మనం ముందేం చెప్పుకున్నాం? గాంధార అండ్ మధురా చెప్పుకున్నాం. ఈ 2 స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో ఏది ఎక్కువ అని చెప్పుకున్నాం? దేనిలో ఏది ఉందని చెప్పుకున్నాం? బుద్ధుని యొక్క స్కల్ప్చర్స్, బోధిసత్వుల యొక్క స్కల్ప్చర్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పుకున్నాం. బట్ వేరస్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో బుద్ధుని విగ్రహాల మీద తక్కువ ఉంటుంది ఎంఫసిస్. మోర్ ఎంఫసిస్ ఆన్ లైఫ్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని ఉపన్యాసాలు, బుద్ధుని సింబల్స్, బుద్ధుని ఏవైతే సింబల్స్ ఉన్నాయో బుద్ధుని టీచింగ్స్, వీటి మీద ఎక్కువ ఎంఫసిస్ ఉంది. చెప్పండి, ఇది దేనికి సంబంధించిన స్కూల్ ఆఫ్ ఆర్ట్స్? హీనయానాకు సంబంధించిందా, మహాయానాకు సంబంధించిందా? హీనయానాకు సంబంధించింది. మొదటి 2 దేనికి సంబంధించిన అని చెప్పుకున్నాం? మహాయాన సంబంధించిందని చెప్పుకున్నాం. వెరీ గుడ్, రైట్. బుద్ధ ఈజ్ మోస్ట్లీ రిప్రజెంటెడ్ ఇన్ సింబాలిక్ ఫార్మాట్. బుద్ధుని యొక్క లైఫ్ స్టైల్ అంటే లోటస్. బుద్ధుని యొక్క ఇలా పుట్టారు అలా పుట్టారని చెక్కలేదు, ఎప్పుడు లోటస్ ని చెక్కారు అంతే. లోటస్ చూడగానే మీకు ఏం గుర్తు రావాలి టక్కనే? బుద్ధుని బర్త్, రైట్? అదొకటి గుర్తు రావాలి. నెక్స్ట్ హార్స్ చెక్కారండి. హార్స్ ని చూడగానే మీకు ఏది గుర్తు రావాలి వెంటనే? బుద్ధుడు ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు మహాభినిష్కరణ. దానిని చెప్పండి. కాన్షల్ శంఖాన్ని చెక్కారండి. దాన్ని చూసి మీరు ఏం గుర్తు రావాలి మీకు?
అంటే బుద్ధుడు థాట్స్ ఆఫ్ బుద్ధ మనకి ఆలోచన Thoughts of చెప్పాను Buddha. నేను. బుద్ధుని యొక్క మనం ఒక శంఖాన్ని ఎప్పుడైనా చెవి దగ్గర పెట్టుకుంటే సముద్రపు ఘోష వినిపిస్తుంది మనకి. ఎప్పుడైనా మీరు చూస్తే గాలి అలా ఇదవి బాగా గట్టిగా వినిపిస్తుంది, సముద్రం ఎలా అయితే ఘోషిస్తుందో అలా వినిపిస్తుంది. సో బుద్ధుని ఆలోచనలు కూడా ప్రతిక్షణం అలా ఘోషిస్తూ ఉంటాయంట, ప్రతిక్షణం అలా ఇదవుతూ ఉంటాయని చెప్పి చెప్తున్నారు. రైట్, ఇది డిస్టర్బెన్స్. పర్ఫెక్ట్. ఇట్ వాస్ డెవలప్డ్ బై శాతవాహన. డిస్టర్బెన్స్ వస్తుంది కదా, ఎవరు సమ్మన్. పర్ఫెక్ట్. ఇట్ వాస్ డెవలప్డ్ బై అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అనేది ఎవరు డెవలప్ చేశారు అంటే శాతవాహనాస్ డెవలప్ చేశారు. ఓకేనా? సో ఇంపార్టెంట్ రోల్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ లో ప్లే చేసిన ఫస్ట్ కింగ్ ఎవరని చెప్పాము? అశోక. సెకండ్ ఏ డైనాసిటీ అని చెప్పాము? శాతవాహనస్. మనం ఏం చెప్పలేదు, మీరు చూస్తేనే మీకు అర్థమైపోవాలి. ఇన్ని ఉన్నాయంటే మీకు చూస్తేనే అర్థమైపోవాలి వాళ్ళు ఎంత ప్యాట్రనైజ్ చేశారో బుద్ధిజాన్ని. క్లియర్? అందరికీ అర్థమైందా? ఈ రోజుతో బుద్ధిజం ఎలా అయినా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాంతోపాటు సిలబస్ కూడా ఈక్వల్ గా ఇదవ్వాలి అనే ఒక దీంతోనే చేస్తున్నాను. ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్పడం జరుగుతుంది. పర్ఫెక్ట్. మీరు ముందు చదివిన దానికి ఇక్కడికి ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతుంది అనిపిస్తోందమ్మా? చాలా మంది ముందే చదివి ఉంటారు అనుకుంటున్నాను బుద్ధిజం. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్, సూపర్. చూడండి, కేవ్స్ అసోసియేటెడ్ విత్ బుద్ధిజం. బుద్ధిజం కి అసోసియేట్ అయిన కేవ్స్ ఏవైతే ఉన్నాయో, వెల్కమ్ సభా, థ్యాంక్ యూ. బుద్ధాస్ లైఫ్ నుంచి ఏం నేర్చుకుంటున్నామన్నా, నేను లాస్ట్ క్లాస్ లో 4 నోబుల్ ట్రూత్స్ 8 ఫోల్డ్ పాత్స్ చెప్పాను. ఒక్కసారి అవి చూడండి, ఓకేనా? మీకు లాస్ట్ క్లాస్ అన్ని ప్రతిదీ డీటెయిల్డ్ గానే చెప్పడం జరిగింది. ఒక్కసారి చూడండి, అవి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కేవ్స్ అసోసియేటెడ్ విత్ బుద్ధిజం, ఇవి కూడా అడుగుతా ఉంటారు. ఆర్ట్ అండ్ కల్చర్, బోత్ ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి, మనకి హిస్టరీలో కూడా బుద్ధిజం సంబంధించిన క్వశ్చన్స్ కూడా దీని నుంచి వస్తాయి. సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ వన్, కార్లే కేవ్స్. మొదటిది ఏంటి అంటే కార్లే కేవ్స్. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ లోనావాలా, పూణే, మహారాష్ట్ర. మహారాష్ట్ర దగ్గర ఉన్న లోనావాలా ఏదైతే ఉందో, ఆ మౌంటైన్ ఏరియా ఏదైతే ఉందో, హిల్లీ ఏరియా ఏదైతే ఉందో, అక్కడ ఈ కార్లే కేవ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ హ్యూజ్ లైన్ పిల్లర్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. లైన్ పిల్లర్స్ గురించి ఇందాక నేను మాట్లాడాను, రైట్? లైన్ పిల్లర్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఎక్కడ ఉన్నాయని చెప్పాను నేను. మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఏదైతే ఉందో, స్తూపాల పైన మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ ఏదైతే ఉందో అక్కడ ఈ లైన్ పిల్లర్స్ ఉండడం అనేది జరిగింది. సో ఈ కార్లే కేవ్స్ లో కూడా హ్యూజ్ లైన్ పిల్లర్స్ కూడా మనం చూడొచ్చు. దాంతో పాటు ఎక్కడా లేని విధంగా స్తూపా పైన అంబరిల్లా, గొడుగును కూడా పెట్టారంటండి కార్లే కేవ్స్ దగ్గర. ఇట్ సిగ్నిఫైస్ నొబిలిటీ అండ్ రాయలిటీ. ఓకేనా? ఒక రాజసాన్ని, ఒక గొప్పతనాన్ని, ఒక మహాతనాన్ని చెప్పేది ఏంటి అంటే అంబరిల్లా, గొడుగు సూచిస్తుంది, స్తూపా మీద ఉన్న గొడుగు సూచిస్తుంది అని చెప్తున్నారు. స్తూపం మీద గొడుగు ఉంది అంటే ఆ గొడుగు దేనికి పట్టారు? గొడుగు చెప్పండి. ద సీట్ ఆఫ్ బుద్ధ, ఛత్ర అని చెప్పుకున్నాం కదా, దానికి పెట్టారు. ద నాలెడ్జ్ కు పట్టారు. అర్థమైందా? నాలెడ్జ్ కి గొడుగు పట్టడం అనేది జరిగింది, రైట్? ఇట్ హెస్ ద లార్జెస్ట్ చైత్య గృహ. మామూలుగా అన్నింటికంటే చైత్యాస్ అంటే ఏం చెప్పుకున్నాం చెప్పాలి? కేవ్స్ ఉంటాయి, అక్కడ రెస్ట్ తీసుకునేది. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? కేవ్స్ ఉంటాయి, కేవ్స్ మధ్యలో ఏముంటుంది? చైత్యాస్ ఉంటాయి, ఈ చుట్టుపక్కల ఏముంటాయని చెప్పాం? విహారాస్ ఉంటాయని చెప్పుకున్నాం, రైట్? ఈ కేవ్స్ ఏదైతే ఉందో, ఈ కార్లే కేవ్స్ లో ఉన్నటువంటి చైత్యాస్ ఏదైతే ఉందో, మీటింగ్ హాల్స్ ఏవైతే, ప్రార్థన ప్రేయర్ హాల్స్ ఏవైతే ఉన్నాయో అతి పెద్దదంటండి. కార్లే కేవ్స్ దగ్గర ఉన్న చైత్యాస్ అనేవి చాలా చాలా పెద్దవి అని చెప్పడం అనేది జరుగుతుంది, రైట్? సెకండ్, భాజా కేవ్స్. సెకండ్ వన్, భాజా కేవ్స్. ఇట్ వాజ్ ఇన్ పూణే, మహారాష్ట్ర పూణే. అంటే ఇప్పుడు ఎక్కడైతే లోనావాలా దగ్గర ఉందో అక్కడికి దగ్గరలోనే ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు అంటే హినాయానా ఫెయిత్ అనే వాడిని ఫాలో అవుతారు అనమాట.
హేనాయానా ఫెయిత్ ఏం చెప్తుంది? ఐడల్ వర్షిప్ అనేది ఉండదు అని చెప్తుంది. దాంతోపాటు ఏం చెప్తుంది? ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఏదైతే ఉందో దాన్ని ఇది చేస్తారని చెప్తుంది. దాంతోపాటు బుద్ధుని ఐడల్స్ కాకుండా, బుద్ధుని విగ్రహాలు కాకుండా బుద్ధుని సింబల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్యాటర్నైజ్ చేయమని చెప్పి చెప్తున్నారు. నో ఇష్యూస్ అమ్మా జ్యోతి, నో ఇష్యూస్. పర్ఫెక్ట్. బాజా కేవ్స్. సెకండ్, కనేరీ కేవ్స్. కనేరీ కేవ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి అంటే ముంబై, మహారాష్ట్ర ఏదైతే ఉందో ముంబైలో ఉందో అక్కడ కనేరీ కేవ్స్ అనేది ఉంది. ముంబై దగ్గరలో ఉంది. ఇట్ వాజ్ ద సెకండ్ లార్జెస్ట్ చైత్యగ్రహ ఇన్ ఇండియా. ఫస్ట్ లార్జెస్ట్ చైత్యగ్రహ ఇన్ ఇండియా ఏంటమ్మా? ఎక్కడ? ఏ కేవ్స్? కార్లే కేవ్స్. కార్లే కేవ్స్. సెకండ్ ఏంటి? కనేరీ కేవ్స్. ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? మహారాష్ట్రలోనే ఉన్నాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇమేజెస్ ఆఫ్ బోత్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ బుద్ధ. బుద్ధుని యొక్క బోత్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ బుద్ధాస్ ఏ కేవ్స్ దగ్గర ఉన్నాయి అని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, కనేరీ కేవ్స్. కనేరీ కేవ్స్ అకామిడేట్స్ బోత్ సిట్టింగ్ అండ్ స్టాండింగ్ బుద్ధాస్ అని చెప్పి స్కల్ప్చర్స్ ఆఫ్ బుద్ధ అని ఇచ్చారనుకోండి, ట్రూ ఆర్ ఫాల్స్ అని రాస్తే అది కరెక్ట్, ట్రూ అని రాయాలి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఇలాంటివి అడుగుతా ఉంటారు. జాగ్రత్తగా ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. ఇట్ వాజ్ ప్యాటర్నైజ్డ్ బై శాతవాహనాస్. బోత్ నాట్ ఓన్లీ శాతవాహనాస్ ప్లస్ రాష్ట్రకూట్స్. వీటన్నింటి గురించి చెప్తాను, కంగారు పడమాకండి. ఓకేనా? మీకు డీటెయిల్డ్ క్లారిటీ అనేది తెప్పించే బాధ్యత నాది. ఏన్షియంట్ హిస్టరీ కానీ ఏ హిస్టరీలో కానీ ప్రతి ఒక్కరి పేర్లు గుర్తుంటాయి, కథలా గుర్తుంటాయి. అలా చేసే బాధ్యత నాది. చూడండి, ఫోర్త్ వన్, పాండవలేని కేవ్స్. పాండవలేని కేవ్స్ అనేవి ఎక్కడున్నాయంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ లో ఉన్నాయి. ఎక్కడున్నాయమ్మా? మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ లో ఉన్నాయి. మొత్తం అక్కడ ఎన్ని కేవ్స్ ఉన్నాయంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ 24 బుద్ధిస్ట్ కేవ్స్ అండి. మొత్తం 24 కేవ్స్ ఉన్నాయి. ఇవన్నీ కేవ్స్ అన్ని ఎవరిచ్చారు? బుద్ధిస్ట్ మాంక్స్ కి కింగ్స్ అనే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఓకేనా? ఎందుకు అంటే వాళ్ళు ముందు హంటింగ్ కి వెళ్ళేవారు వేటల కోసం. అప్పుడు ఇక్కడ ఈ కేవ్స్ లో ఉండేవాళ్ళు. వన్స్ ద బుద్ధిజం అనేది స్ప్రెడ్ అయిన తర్వాత ఈ కింగ్స్ అనే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? రాజులు బుద్ధిజం కి వీటిని చైత్యాలని విహారాలని దానం చేసేవాళ్ళు. ఓకేనా? రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, మీకు చాలా సింపుల్ గా ఇక్కడ లోకల్ పీపుల్ ఏమనుకుంటారు, చాలా మంది ఏమనుకుంటారు అంటే పాండవులేని కేవ్స్ అనేవి పాండవులకు సంబంధించింది లేకపోతే మహాభారతానికి సంబంధించింది అనుకుంటారు. సో దట్ ఈస్ రాంగ్ అండి. దానికి పాండవులేని కేవ్స్ అనే పేరుకి మహాభారతాకి ఏం సంబంధం లేదు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దోస్ ఆర్ బుద్ధిస్ట్ కేవ్స్. నేను ఫస్ట్ లో అలా అనుకునేవాడిని. ఉదయమే రిఫర్ చేస్తుండేటప్పుడు, క్లాస్ ముందు రిఫర్ చేస్తుండేటప్పుడు నాకు తెలిసింది అది. ఓకేనా? చూసుకోండి. ఇన్స్క్రిప్షన్స్ హియర్ మెన్షన్ దట్ ప్రజాపతి గౌతమి. ఎవరండి ప్రజాపతి గౌతమి? ఆంటీ, పిన్న తల్లి, పిన్నమ్మ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కన్స్ట్రక్షన్ ఆఫ్ కేవ్స్, గుహల్ని ఎక్కువగా కట్టించే వాళ్ళంట. ఎవరి కోసం? బుద్ధుని కోసం. ఫస్ట్ ఉమెన్ టు యాక్సెప్ట్ బుద్ధిజం ఎవరమ్మా? ప్రజాపతి గౌతమి. గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి ఎక్కువగా ప్రిలిమ్స్ లో అడుగుతా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ వరకు క్లియరా అందరికి? నెక్స్ట్ వన్, అజంతా కేవ్స్. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను జైనిజం చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఏం చెప్పాను? అజంతా కేవ్స్ ఆర్ కంప్లీట్లీ ఫర్ దేనికోసం? ఒక్క మతానికి, బుద్ధిజానికి. ఎల్లోరా కేవ్స్ మాత్రం త్రీ రిలీజియన్స్, హిందూయిజం, జైనిజం, బుద్ధిజం. రైట్, అవి మనం గుర్తుపెట్టుకోండి. అందుకోసం మనం అజంతా కేవ్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. అజంతా కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఏవైతే ఉందో అక్కడ లొకేట్ అయి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. దే కన్సిస్ట్ ఆఫ్ 31 కేవ్స్. అజంతా కేవ్స్ మొత్తం దే ఆర్ గ్రూప్ ఆఫ్ 31 కేవ్స్. 31 గుహలు అనేవి ఉంటాయి. ఆల్ ద 3 ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్, దట్ ఈస్ ఆర్కిటెక్చర్, స్కల్ప్చర్ అండ్ పెయింటింగ్ ఆర్ కంబైన్డ్ హియర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్ ద 3 ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ అనేది ఏ కేవ్స్ లో ఉంటుంది అని చెప్పి అడుగుతారు. అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్, ఈ 2 కేవ్స్ లో మొత్తం ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది, స్కల్ప్చర్స్ ఉంటాయి, పెయింటింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? యునెస్కో ఇది కూడా వాటికి ఉంది. ఓకేనా? హెరిటేజ్ సైట్ గా కూడా గుర్తించింది. ఫ్రెస్కో పెయింటింగ్, ఎనీవన్ నో ఫ్రెస్కో పెయింటింగ్ అంటే ఏంటో తెలుసా అమ్మా?
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పూసి దాని మీద వాటర్ ఇలా చల్లేసి ఆ చల్లిన దాన్ని మీకు ఎలా ఉంటుందో ఫ్రెస్కో పెయింటింగ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. మగధీర సినిమా చూసారు అందరూ? మగధీర సినిమాలో క్లైమాక్స్ సీన్ లో మీకు మిత్రవింద ఒక పెయింటింగ్ వేస్తా ఉంటది. ఐడియా వచ్చింది. అంటే ఇట్లా పెయింట్ చల్లేసి దాని చేతులతో రఫ్ చేసి దాని చేతులతో ఇది చేస్తారు, దాన్ని ఫ్రెస్కో పెయింటింగ్ అంటాం. ఓకేనా? కానీ అక్కడ ముందు చల్లేది ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రుద్దుతారు. ఫస్ట్ గోడకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రుద్ది దాని మీద ఇవి పోస్తా ఉంటారు. పోసిన తర్వాత అవి చేతితో ఇలా పెయింటింగ్ వేస్తే అవి డ్రై అయిపోతాయి అన్నమాట. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో ఉన్న వేడికి డ్రై అయిపోయి అదొక పెయింటింగ్ గా మొదలవుతుంది. మీకు ఎవరికైనా తెలియకపోతే అని చెప్పి తెలియడానికి చేశాను. చూడండి, ఈ ఫ్రెస్కో పెయింటింగ్స్ కూడా అజంతా కేవ్స్ లో చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. ప్యాట్రనైజ్డ్ బై శాతవాహనాస్. అజంతా గుహలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా పోషించింది, వాటిని ఎక్కువగా ఇది చేసింది ఎవరు అంటే శాతవాహనాస్ అమ్మ. ఎవరమ్మా? శాతవాహనాస్. దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా గుర్తించడం అనేది జరిగింది. యునెస్కో అజంతా కేవ్స్ ని, యునెస్కో అజంతా అండ్ ఎల్లోరా కేవ్స్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గా కూడా గుర్తించడం అనేది జరిగింది. ఇవన్నీ మనం అడగాలనుకుంటాం, సార్ మరీ చెప్తున్నారు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, ఇన్ని నేమ్సా వామ్మో అనుకుంటాం. కానీ పక్కాగా క్వశ్చన్లు వస్తాయి, 100% వస్తాయి. అప్పుడు మీరు చదవకపోయింటే, ఇన్ కేసు చదవకుండా అక్కడికి వెళ్తే నేను మీ కళ్ళ ముందు కనిపిస్తాను. అలాగా చెప్పారు సార్ చదవమని, నేనే అనవసరంగా చదవలేదు అని. ఎక్కువసేపు ఎక్కువ చదవాలి, ఎక్కువ రివిజన్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఒక్క మార్కు మీ జీవితాన్ని కూడా నిర్ణయిస్తుందండి. ఒక్క క్వశ్చన్ కూడా మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. రైట్? చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉండాలి. మీకు ఎలా ఉంటదంటే అటెంప్ట్స్ గడుస్తున్న కొద్దీ ఫ్యామిలీ ప్రెజర్స్ పెరుగుతూ ఉంటాయి, మన మీద మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇవన్నీ చాలా ఇబ్బందులు. సో కొడితే ఫస్ట్ టైం గట్టిగా కొట్టడానికి ప్రయత్నించండి, గట్టిగా చదవడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఎవరైతే ముందు ఎక్కువ రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చాలా మంది జయంత్ లాంటి వాళ్ళు కానీ, ముందు కొంతమంది ఆల్రెడీ 2-3 అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, పర్లేదు. వాళ్ళ సజెషన్స్ తీసుకోండి, ఏం చేయాలి ఎలా చేయాలని అడగండి. వాళ్ళు ఏవైతే మిస్టేక్స్ చేశారో, వాళ్ళ జర్నీలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. రైట్? ఒక మంచి కల్చర్ బిల్డ్ చేసుకోండి, ఒక మంచి హెల్పింగ్ ఇది అనేది బిల్డ్ చేసుకోండి. దట్ వే మీకు చాలా హెల్ప్ అవుతుంది. రైట్? పర్ఫెక్ట్. చూడండి, నెక్స్ట్ ఎల్లోరా కేవ్స్. ఎల్లోరా కేవ్స్ గురించి మనం మాట్లాడదామండి, జాగ్రత్తగా ఉండండి. ఇట్ వాస్ బిల్ట్ ఇన్ 5th to 11th century AD. క్రీస్తు శకం 5వ నుంచి 11వ శతాబ్దం ఏదైతే ఉందో ఆ మధ్యలో ఈ ఎల్లోరా కేవ్స్ నిర్మించడం అనేది జరిగింది. కంపేర్ టు అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్ ఆర్ లిటిల్ మోడర్న్. అవి చాలా పాతవి అజంతా కేవ్స్. ఎల్లోరా కేవ్స్ అనేవి కాస్త మోడర్న్ అన్నమాట. ఓకేనా? దే బిల్డ్ ఆన్ స్లోపింగ్ మౌంటైన్స్. ఇది చూడండి, ఇవి అజంతా కేవ్స్ అనేవి పెర్పెండిక్యులర్ మౌంటైన్స్ మీద ఇది అవ్వడం అనేది జరిగిందండి. పెర్పెండిక్యులర్ మౌంటైన్స్ అంటే మీకు ఎలా చెప్తాను, ఇలా ఏదైతే ఉందో ఇక్కడ గుహలు కానీ, ఈ లోపల గుహలు కానీ అలా ఇది అవ్వడం అనేది జరిగింది. ఆ ఎల్లోరా కేవ్స్ మాత్రం ఇలా స్లోపింగ్ మౌంటైన్ ఏదైతే ఉందో, ఇక్కడ ఒక గుహ, కొద్దిగా పైకి వెళ్తే ఇక్కడ ఒక గుహ, ఇలాంటి కేవ్స్, ఇలాంటి గుహల్లో ఉండడం అనేది జరిగింది. ఎవరైనా డిఫరెన్స్ అడిగినప్పుడు చూడండి, మనకి ఎలా అడుగుతారంటే ట్రూ కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అని. దే ఆర్ బిల్ట్ ఆన్ స్లోపింగ్ మౌంటైన్స్ అంటారు. అజంతా కేవ్స్ అనే వాటిని అజంతా కేవ్స్ బిల్ట్ ఆన్ స్లోపింగ్ మౌంటైన్స్ అంటారు. సో దట్ ఈస్ ఫాల్స్. మీకు కన్ఫ్యూజ్ చేసే విధంగా చాలా విధాలుగా ఇస్తారు. సో వాటిని అన్నింటినీ మీరు తెలుసుకోవాలి. సో మైండ్కి ఎక్కే విధంగా చదువుకోండి, విజువలైజ్ చేస్తూ చదువుకోండి, మీకు అర్థమవుతుంది. కన్సిస్ట్ ఆఫ్ బుద్ధిస్ట్, జైనిస్ట్, హిందూ కేవ్స్. నేను ఆల్రెడీ చెప్పాను. మామూలుగా అజంతా కేవ్స్ అనేవి దేన్ని మాత్రమే ఇది చేస్తాయి? కేవలం బుద్ధిజం. కానీ ఎల్లోరా కేవ్స్ బుద్ధిజాన్ని, జైనిజాన్ని, హిందూయిజానికి సంబంధించినవి కూడా ఉంటాయి. జైన్ తాలూకా ఏవైతే ఆరామాస్ ఉంటాయో అవి అక్కడ ఉన్నాయి. బుద్ధిస్ట్ తాలూకా ఏవైతే విహారాస్ ఉన్నాయో అవి అక్కడ ఉన్నాయి. హిందువులకు సంబంధించిన శివ టెంపుల్ కూడా ఎల్లోరా కేవ్స్ లో ఉండడం అనేది జరిగింది. సో అన్ని రకాల మతాలకు అమరావతి మనకి ఎంత మంచి పుణ్యక్షేత్రమో, అన్ని మతాలు ఆరాధించదగ్గ పుణ్యక్షేత్రమో, ఎల్లోరా కేవ్స్ కూడా అలాంటి ఒక హెరిటేజ్ సైటే. ఓకేనా? అది మనం గుర్తుపెట్టుకోండి. ఆల్సో కాల్డ్ యాజ్ కార్పెంటర్స్ కేవ్. కార్పెంటర్స్ కేవ్ అని ఎందుకు అంటాము అంటే బికాస్ ద ఆర్కిటెక్చర్ దేర్ ఈస్ వెరీ 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 ప్రొఫెషనల్. అసలు మిషన్లతో చెక్కారా, మనిషి చెక్కాడా అనిపిస్తుంది మీకు. అంత అద్భుతంగా ఉంటాయి, అంత చక్కగా ఉంటాయి ఆ కేవ్స్ లో ఉన్నటువంటి శిల్పాలు కానీ, పెయింటింగ్స్ కానీ. అందుకే దాన్ని ఏమంటాము? ఎల్లోరా కేవ్స్ ఆర్ కార్పెంటర్స్ కేవ్స్. అజంతా కేవ్స్ ఆర్ కార్పెంటర్స్ కేవ్స్. ట్రూ ఆర్ ఫాల్స్?
ఎల్లోరా కేవ్స్ ఆర్ కార్పెంటర్స్ కేవ్స్. ఇది ఒకసారి యూపీఎస్సీలో అడిగాడు, రైట్? చూసుకోండి. ప్యాటర్నైజ్ మేజర్లీ బై రాష్ట్రకూట రూలర్స్. నేను ఆల్రెడీ చెప్పాను. అజంతా కేవ్స్ ఎవరు ప్యాటర్నైజ్ చేశారు? ఎక్కువ ఎవరు ఆదరించారు? శాతవాహన. ఎల్లోరా కేవ్స్ ఎక్కువ ఎవరు ఇది చేశారు? రాష్ట్రకూటాస్. ఓకేనా? ఇలా డిఫరెన్షియేట్ చేస్తూ చదువుకున్నారనుకోండి మీకు క్లారిటీగా క్లియర్ గా అర్థం అవుతుంది. పర్ఫెక్ట్. అర్థమైందమ్మా? కేవ్స్ అర్థమైనయా? నెక్స్ట్ చూడండి అమ్మా. బోర్బదూర్ టెంపుల్. టెంపుల్స్ ఒక 2 ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడదాము, జాగ్రత్తగా వినండి. వాట్ ఆర్ ద టెంపుల్స్? బోర్బదూర్ టెంపుల్. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే ఇండోనేషియాలో ఉంది. ఈ టెంపుల్ ఇండోనేషియాలో ఉంది. దిస్ ఇస్ ద బుద్ధిస్ట్ టెంపుల్. దిస్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్. బోర్బదూర్ టెంపుల్ ఈస్ వరల్డ్స్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్. ట్రూ ఆర్ ఫాల్స్ అంటాడు, లేకపోతే వాట్ ఈస్ వరల్డ్స్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్ అంటాడు. మీరు కరెక్ట్ గా చెప్పగలగాలి. ఓకేనా? దిస్ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా గుర్తించబడింది. దాంతోపాటు ఇట్ వాస్ బిల్డ్ డ్యూరింగ్ శైలేంద్ర డైనాస్టీ రూలర్స్. శైలేంద్ర డైనాస్టీకి సంబంధించిన, శైలేంద్ర వంశానికి సంబంధించిన రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బోర్బదూర్ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేయడం అనేది, బిల్డ్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈజ్ ఇట్స్ లోకల్ నేమ్? బోర్బదూర్ టెంపుల్ యొక్క లోకల్ నేమ్ ఏంటి అంటే క్యాండీ బోర్బదూర్. లోకల్ నేమ్ ఏంటి? బోర్బదూర్ టెంపుల్ యొక్క లోకల్ నేమ్ క్యాండీ బోర్బదూర్. ఇట్ వాజ్ అన్ ఏన్షియంట్ స్ట్రక్చర్ అమ్మ. ఇది ఒక పాత చాలా పురాతనమైనటువంటి ఒక టెంపుల్. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది క్యాండీ బోర్బదూర్ అనే మీనింగ్ ఏంటి? దానికి మీనింగ్ ఏంటి అంటే ఏన్షియంట్ స్ట్రక్చర్ అర్థం, చాలా పురాతనమైనది అని అర్థం. లోకల్ పీపుల్ ఈ బోర్బదూర్ టెంపుల్ ని ఏ విధంగా పిలుస్తారంటే క్యాండీ బోర్బదూర్ అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. సెకండ్ టెంపుల్ ఏంటి అంటే అంకోర్వత్ టెంపుల్. సెకండ్ టెంపుల్ అంకోర్వత్ టెంపుల్. ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ కంబోడియా. ఓకేనా? ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ కాంబోడియా. కాంబోడియాలో ఎవరైతే బుద్ధిస్టులు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఇది చేసేది అంకోవత్ టెంపుల్. చెప్పండి, కాంబోడియాలో హీనాయాన అని చెప్పుకున్నామా, మహాయాన అని చెప్పుకున్నామా? ఎక్కువ ఫాలో అయ్యేది చెప్పాలి. మహాయాన ఇస్ గుడ్. టెంపుల్ మహాయాన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇట్ వాస్ బిల్డ్ బై ఎ రూలర్ నేమ్డ్ సూర్యవర్మన్ II. రెండవ సూర్యవర్మన్ లేదా సూర్యవర్మన్ II అని ఆయన ఈ అంకోర్వత్ టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని కట్టించడం అనేది, దాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఫస్ట్ నిర్మించేటప్పుడు ఇది లార్డ్ విష్ణు టెంపుల్ అండి, మహావిష్ణు ఆలయం ఇది. దాన్ని బుద్ధిజం యొక్క స్ప్రెడ్ అనేది కాంబోడియాలో ఎప్పుడు జరిగిందో దాని తర్వాత దీన్ని ఎలా మార్చారు అంటే అంకోర్వత్ టెంపుల్ గా మార్చడం అనేది జరిగింది. ఓకేనా? ఇట్ వాజ్ ఆల్సో ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ రోజు సెషన్ చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తో డంప్ చేశాను అనుకుంటున్నాను మిమ్మల్ని. బట్ అవి నేను చెప్పకపోతే, అవి క్వశ్చన్ వస్తే నిజంగా మీరెంత బాధపడతారో నేను చాలా బాధపడాల్సి వస్తుంది. సో అందుకోసమనే చెప్పాను. వీటితో పాటు ఇంకా ఒక 10-15 స్లైడ్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది. అది మీరు చదువుకుంటే అర్థమైపోతుంది అనమాట. వాటిని నేను యాడ్ చేస్తాను, బట్ రివిజన్ టైంలో అది మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఓకేనమ్మా? దోస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. అంటే నేను ఇప్పుడు అలాగైతే బ్యాక్గ్రౌండ్ ఇచ్చానో, బుద్ధిస్ట్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడానో, వాటి మీద ఆధారపడే ఉంటాయి ఆ ఫ్యాక్ట్స్ అన్ని. ఆ ఫ్యాక్ట్స్ మీరు జాగ్రత్తగా చదువుకోండి. 100% రివిజన్ అనేది చెయ్యాలి. తప్పకుండా రివిజన్ అనేది జరగాలి. నేను అఫ్ కోర్స్ నేను ఏన్షియంట్ హిస్టరీ హిస్టరీ అయిన వెంటనే రివిజన్ సెషన్స్ చాలా ఎక్కువ కండక్ట్ చేస్తాను. మీకు ఎగ్జామ్ ముందు వరకు రివిజన్ ప్రతిదీ క్లాస్ లోనే రివిజన్ చేస్తాము. నేను ఇప్పుడే రివిజన్ చేయాలని ప్రయత్నిస్తాను. తర్వాత క్లాసులు అయిపోయిన తర్వాత కూడా రివిజన్ సెషన్స్ అనేవి చాలా 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 ఎక్కువ ఉంటాయి. ఓకేనా? మనం మీ అందరికి తెలిసే ఉంటుంది, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజ్ 50,000. బట్ సెప్టెంబర్ 15th లోపు జాయిన్ అయితే అది 45,000. ఒక ఇన్స్టాల్మెంట్ తగ్గించి 45,000కి ఇస్తున్నాము అన్లిమిటెడ్ వ్యాలిడిటీతో. మీకు ఎవరైనా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఎవరైనా తెలిస్తే వాళ్ళకి చెప్పండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. దాంతోపాటు ఇండివిజువల్ సబ్జెక్ట్స్, మీకు హిస్టరీ క్లాస్ నచ్చింది అనుకోండి, హిస్టరీ ఒక్కటే తీసుకోవాలి అనిపిస్తే మీకు 5,000 అమ్మా. 7,000 ముందుండేది. సెప్టెంబర్ 15th లోపు జాయిన్ అయితే 5,000. ఓకేనా? ఈ లోపు మీరు ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకుంటారని చెప్తాను. సబ్జెక్ట్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ఓకేనా? ఎవ్రీథింగ్ అండర్ అవర్ ఇన్స్టిట్యూట్ ఆర్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓకేనా? ఈ రోజు క్లాస్ లో ఏమేమి చెప్పుకున్నాము?
క్విక్ గా రివిజన్ చేద్దామా టకటక చెప్పండి. త్రిపీటకాస్ ఎన్ని? 3. 3. త్రిపీటకాస్ ఆర్ 3, మొత్తం 3. మొదటి త్రిపీటక ఏంటి? వినయ పీఠక. రెండవది వినయ పీఠక. సుత్త పీఠక. సత్తు మూడవది అభిధమ్మ పీఠక. రైట్. వినయ పీఠక దేని అభిధమ్మ గురించి పీఠక. మాట్లాడుతుంది? డిసిప్లిన్ డిసిప్లిన్. డిసిప్లిన్. సెకండ్ సుత్త పీఠక దేని గురించి మాట్లాడుతుంది? ఏంటమ్మా? టీచింగ్స్ టీచింగ్స్. థర్డ్ అభిధమ్మ పీఠక దేని గురించి మాట్లాడుతుంది? ఫిలాసఫీ ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిజం గురించి మాట్లాడుతుంది. త్రిపీటకాస్ ఆర్ ప్రామినెంట్ బుక్స్ ఫర్ విచ్ సెక్ట్ ఆఫ్ బుద్ధిజం? వినయానం విచ్ లాంగ్వేజ్? ఏ లాంగ్వేజ్ లో రాయబడ్డది? పాలి పాలి. పాలీ లాంగ్వేజ్ లో రాయబడ్డది. త్రిపీటకాస్ అనేవి పాలీ లాంగ్వేజ్ లో రాయబడ్డాయి. అది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మన నెక్స్ట్ మహాయాన పీపుల్ కి ప్రామినెంట్ బుక్ ఏంటి? లలిత విస్తార. లలిత విస్తార వాజ్ రిటన్ ఇన్ విచ్ లాంగ్వేజ్? సాంస్క్రిట్ లో రాయబడింది. వెరీ గుడ్, నైస్. మా నారాయణ మహాపురుష అని చెప్పి బుద్ధిజం ఏ దేనిలో మెన్షన్ చేస్తున్నారు? లలిత విస్తార. లలిత విస్తారాలో మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఎన్ని? 4 4. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరు ప్యాట్రనైజ్ చేశారు? అజాతశత్రు. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరు ప్యాట్రనైజ్ చేశారు? అశోక. గుర్తుందా నేను చెప్పింది? ఏకే ఇది గుర్తు పెట్టుకోండి. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎవరు చేశారు? కాలాశోక. కాలాశోక. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ని కనిష్క. ఓకేనా? అది గుర్తు పెట్టుకోండి జాగ్రత్తగా, అది గుర్తు పెట్టుకోండి. బుద్ధిజం లో ఫస్ట్ డివిజన్ అనేది ఏ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ఏర్పడింది? సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ డివిజన్ ఏర్పడింది. ఫైనల్ డివిజన్ అనేది ఎక్కడ ఏర్పడింది? డిస్టర్బెన్స్ వస్తుంది. ఫైనల్ డివిజన్ అనేది ఎక్కడ ఏర్పడింది? ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో ఏర్పడింది. రైట్. స్తూపాస్ ఎన్ని రకాలండి మొత్తం? 3 types. 3 types. చెప్పగలరా ఎవరైనా వాట్ ఆర్ ద స్తూపాస్ అని? శారీరక స్తూప, శారీరక స్తూపకి ఇంకొక పేరేంటి? ధాతుగర్భ స్తూప. సెకండ్ది పరిభోజక స్తూప, మూడవది ఉద్దేశిక స్తూప. రైట్. ఉద్దేశిక స్తూప మూడవది. శారీరక స్తూప అంటే ఏంటమ్మా? బాడీలీ రిమైన్స్ ఆఫ్ బుద్ధ. బాడీలీ రిమైన్స్ ఆఫ్ బుద్ధ. సెకండ్ది ఏంటి? పరిభోజక స్తూప అంటే ఏంటి? బరియల్ బిలాంగింగ్. బుద్ధిజం తాలూకా రిమైన్స్ ఏవైతే అదే అవశేషాలు కదా, ఐ మీన్ బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి బరీ చేయబడినవి. నెక్స్ట్ ఉద్దేశిక స్తూప అంటే ఏంటి? మెమోరియల్ ఆఫ్ బుద్ధిస్ట్ టీచింగ్స్. మెమోరియల్స్ ఆఫ్ బుద్ధిస్ట్ టీచింగ్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో క్లాస్ అందరికి బాగానే అర్థమైంది అయితే. రైట్. డిఫరెంట్ స్తూపాస్ గురించి, డిఫరెంట్ ఆర్కిటెక్చర్. చైత్యాస్ అంటే ఏంటమ్మా? ప్రేయర్ హాల్ సార్. ప్రేయర్ హాల్స్. విహారాస్ అంటే ఏంటి? రెస్ట్ హౌసెస్. రైట్. మీకు అది కూడా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. సో నైస్. వాట్ ఈస్ ద సింబల్ ఫర్ బుద్ధాస్ డెత్? స్తూప. వాట్ ఈస్ ద సింబల్ ఫర్ ఎన్లైటన్మెంట్? బుద్ధాస్ ఎన్లైటన్మెంట్ ఏంటమ్మా? బోధి వృక్షము. ఓకేనా? బోధి ట్రీ అని చెప్పాం, సంబోధి ట్రీ అని కూడా చెప్పాం. రైట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఉరివేళ ఏమైంది? బుద్ధిని ఎన్లైట్మెంట్ తర్వాత ఏం పేరుతో మారబడింది? బోధ్గయగా మారబడింది. వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. సో అది పర్ఫెక్ట్. బుద్ధుని యొక్క వైఫ్ పేరేంటి? యశోధర. రైట్. కనిష్క అని చెప్పాం. కనిష్క ఆయన ఏ బుద్ధిస్ట్ కౌన్సిల్ ప్యాట్రనైజ్ చేశారు? ఫోర్త్ కౌన్సిల్. దాని అతనికి ఇంకొక పేరు ఏముంది అంటే కనిష్కకి సెకండ్ అశోక అని కూడా అంటాము, రెండవ అశోకుడు అని కూడా అంటాం. రైట్.
అది గుర్తుపెట్టుకోండి. అన్ని మాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను. కొద్దిగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది నేను పీడిఎఫ్ తో, నాకు 2 days టైం పడుతుంది పీడిఎఫ్ అప్లోడ్ చేయడానికి, ఎందుకంటే ఇంకాస్త ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసి యాడ్ చేస్తాను. ఓకేనా, కాస్త వెయిట్ చేయండి, ఏమనుకోమాకండి. ఓకేనా, అది. సో పర్ఫెక్ట్ దెన్. అందరికీ అర్థమైందా మా క్లాస్? ఫాలో అవ్వగలుగుతున్నారా కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ? అందరికి చెప్పండి అమ్మా. లక్ష్మి చెప్పమ్మా. సార్ ఇప్పుడు ఈ జైనిజం బౌద్ధిజం మీద మళ్ళీ క్రిటిసైజం అంటే అప్పుడు ఎలా రాయాలి సార్? ఏంటమ్మా? క్రిటిసైజం చేసి రాయమంటారు కదా సార్, విమర్శ. విమర్శ ఎలా రాయాలి? ఇప్పుడు ఉంది చూడండి. జైన మనకి వర్ధమాన మహావీరుడు దేన్ని చెప్పారు, ఏం చెప్పారు మీకు తెలుసా? ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్ లోని ఆత్మ అనేది ఉంటుంది. స్టోన్ లో ఉంటుంది, మనకి ఫ్యాన్ లో ఉంటుంది, లేకపోతే మొక్కలో ఉంటుంది, ప్రతి దానిలోనే ఆత్మ అనేది ఉంటుంది అని చెప్పారు. అది సైన్స్ కి, అది సైన్స్ అది యాక్సెప్ట్ చేస్తుందా? చేయలేదు, రైట్? బట్ ఆరిజిన్ ఎలా జరిగినాయి? ఈ రిలీజియన్స్ యొక్క ఆరిజిన్ ఎందుకు జరిగింది అసలు? వేదిక్ ఏదైతే ఉందో, వేదిక్ రిచువల్స్ అండ్ ఏది కాంప్లెక్స్ అయినాయో వాటి నుంచి జనాలను రక్షించడానికి ఇవి రావడం అనేది జరిగింది. బట్ వీటి ఎయిమ్ ఇవి రీచ్ అయినాయా నిజంగా? వాటి ఎయిమ్ అవి రీచ్ అయ్యాయా? వాటి ఎయిమ్ అనేది, ఆ రిలీజియన్స్ యొక్క ఎయిమ్ అవి ఫుల్ఫిల్ చేయగలిగినాయా? కొన్ని అయితే అవ్వలేదు, చాలా వరకు అవ్వలేదమ్మా. ఎప్పటికీ రిచువల్స్ అనేవి మనం అవి నిజంగా బాగా అయి ఉంటే ఎప్పటికీ మన దగ్గర మూఢనమ్మకాలు కానీ రిచువల్స్ కానీ మేము ఎప్పటికీ చూస్తుంటాం. యజ్ఞాలు చేయడం కానీ ఇవి కానీ అవి కానీ మనం ఎప్పటికీ చూస్తుంటాం, రైట్? సో కంప్లీట్ గా ఇది అవ్వడం అనేది జరగలేదు. దాంతోపాటు మన కర్మ సిద్ధాంతాన్ని, మన జైన్ వర్ధమాన మహావీర ఎవరున్నారో ఆయన కర్మ సిద్ధాంతాన్ని కూడా సపోర్ట్ చేశాడు. అంటే మనం ఈ జన్మలో బాగా బతికితే నెక్స్ట్ జన్మలో ఎలా అవుతాం? పెద్ద కులంలో పుడతాము, లేకపోతే మోక్షాన్ని సాధిస్తాం. సెకండ్, ఒకవేళ బాగా బతకకపోతే, కరెక్ట్ గా లేకపోతే ఏమవుతాం? చిన్న కులంలో పుడతాం. సో వర్ణ సిస్టమ్ ఆయన సపోర్ట్ చేశాడా లేదా? వర్ణ సిస్టమ్ ఆయన కండెమ్ చేశాడా? కండెమ్ చేయలేదు. వెన్ యూ టాక్ అబౌట్ క్రిటిసిజం, ఇలాంటివన్నీ మనం ఎట్ ద నెగిటివ్ పాయింట్స్ మీరు చదువుతుండగా మీకు అర్థం అవుతా ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది సంథింగ్. ఇప్పుడు మన బుద్ధిజం గురించి ఉంది. బుద్ధిజం లో మహాయాన సిస్టమ్ ఆర్ వజ్రయాన సిస్టమ్ ఆర్ యాక్సెప్టబుల్? అవి నిజంగా మీకు బాగా అనిపిస్తున్నాయా? బుద్ధుడు ఏం చెప్పాడు? అరే బుద్ధుడు ఏం చెప్పాడు? కొంచెం దానికి కన్వీనియంట్ ఉంటుంది సార్. పంచకండ పంచశీల వాటిని ఫాలో అయితే సరిపోతుంది. మనకి ఏవైతే గ్రీడ్ ఉంటుందో గ్రీడ్ ని వదిలేయండి, అద్భుతమైన లైఫ్ చూస్తారని చెప్పాడు. బట్ బుద్ధుడు ఏమైనా నా ఫోటోకి దండేయండి, నా ఫోటోకి ఏమైనా పూజించాడని చెప్పాడా? బట్ పీపుల్ వాళ్ళ కోసం, వాళ్ళ దీనికోసం, వాళ్ళ అవసరాల కోసం ఈ మహాయాన సెక్ట్స్ ఏవైతే వచ్చినాయో, వజ్రయాన సెక్ట్స్ లాంటివి ఏవైతే వచ్చాయో వాటి గురించి మనం మెన్షన్ చేయగలగాలి. ఓకేనా? ముఖ్యంగా ఫస్ట్ క్రిటిసిజం వజ్రయాన గురించి మెన్షన్ చేయాలి ఎప్పుడైనా. పర్ఫెక్ట్ సార్. మరి జైన మతం బౌద్ధ మతం డిఫరెన్స్ అడుగుతారు కదా సార్ ఒక్కోసారి? అవునమ్మా, జైన మతం బౌద్ధ మతం డిఫరెన్స్ కూడా అడుగుతారు. చెప్పండి, డిఫరెన్సెస్ ఏముండొచ్చు మీకు? బుద్ధుడు వర్ణ సిస్టమ్ ఇది చేశాడా? సపోర్ట్ చేశాడా? చేయలేదు. అక్కడ సపోర్ట్ చేశారా లేదా? సపోర్ట్ చేయలేదు సార్. మనకు వర్ధమాన మహావీరుడు సపోర్ట్ చేశారా లేదా? వర్ధమాన మహావీరుడు ఖండించలేదు. అదే ఖండించలేదు, రైట్. బట్ బుద్ధుడు ఖండించాడు, క్లియర్ గా ఖండించాడు. వెరీ గుడ్, బుద్ధుడు ఖండించాడు. నెక్స్ట్, రాయల్ ప్యాటర్నేజ్ అనేది ఎక్కువ ఏ మతానికి దక్కింది? రాయల్ ప్యాటర్నేజ్ అంటే రాజపోషణ అనేది ఎక్కువ ఏ మతానికి బౌద్ధ మతానికి జరిగింది. జైన మతానికి జరిగిందా? జరగలేదు. జైన్ ఫిలాసఫీలో ఏం చెప్తుంది? నువ్వు బాగా బతికావు అనుకో, నువ్వు అద్భుతంగా బతికావు, నువ్వు బాగా ఇవన్నీ ఫాలో అయ్యావు అనుకో, రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్, నువ్వు తీర్థ అనే ఒక వేరే ప్లేస్ వెళ్ళిపోతావు. అంటే మనకు హిందూయిజం లో స్వర్గం అనేది ఎలా ఉంటుందో జైనిజం లో తీర్థ అంటారు, అక్కడికి వెళ్తావు. నీకు మామూలు సంసారం నుంచి తీర్థ వరకు మధ్యకి పాత వేసిన వాడు, వంతెన వేసేవాడు ఎవరని చెప్పాం? తీర్థంకరులు అని చెప్పాం, రైట్. కానీ బుద్ధిజం ఏం చెప్తుంది? వేరే ప్లేస్ కి ఎక్కడికో వెళ్ళిపోవు నువ్వు. నిబ్బాన అనే ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక అనుభూతి ఉంటుంది. నువ్వు వీటన్నింటిని వదిలేసావు అనుకో, ఈ భూమి మీదే హాయిగా బతుకుతావు, ఆ అనుభూతితో బతుకుతావు అని చెప్పింది ఎవరు? బౌద్ధ మతం. సో ఇలాంటివన్నీ డిఫరెన్సెస్ మాట్లాడుతున్నప్పుడు రాయాలి. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ లో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, వాటిని మనం మెన్షన్ చేయగలగాలి, రైట్? ఓకే, పర్ఫెక్ట్, నైస్. ఐ హోప్ మీ అందరికి క్లాస్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. ఓకేనమ్మా?